దయతో కొంచెం సహించుకోండి. దేవుని సత్యాల్ని మనం వింటున్నాము. వినేటప్పుడు మన హృదయాలు పొడవబడితే నరకబడితే చాలా మంచిది. పొడవబడడానికి నరకబడడానికి అనుకూలంగా తయారై ఉండాలి. ఏడకొచ్చి తయారవుతానంటే కొంచెం కష్టమే, ముందుగానే తయారై ఉండాలి. మనందరం కూడా కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయము 3వ వచనం నుండి మూల వాక్యాన్ని మనం చూడనా. మైక్ అది అక్కడ ఉంది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. చాలు. కొలస్సీ సంఘంలో ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ, మూడవది పరిశుద్ధత, ప్రేమ, అలాగే సువార్త సత్యం వలన సర్వలోకంలో ఫలించుచు, ఇవన్నీ కూడా 5 రకాల సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి ఇందులో. ఈ 5 రకాల సంపూర్ణమైన గుణాలు సంఘములోకి వచ్చాయి. సంఘములోకి రావడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్కడు, అపోస్తలుడైన పౌలు. అతనిలో నుండి ఎపఫ్రొదీతుకి ఇలాగా ఆయన శిష్యులైన వాళ్ళందరిలోకి ప్రవహించాయి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అపోస్తలుకు అప్పగించబడిన సువార్త ఏంటి? మనందరం ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ సేవకుల సదస్సు ప్రారంభించబడింది. ఆ రోజు నుంచి మధ్యలో ఒక 2 దైవజనులు టీపీఎం నుంచి వచ్చారు, వాళ్ళు బోధించారు. ఆ తర్వాత సెక్షన్లన్నీ కూడా ఇంచుమించుగా 6 సెక్షన్ల నుంచి ఇదే టాపిక్. ఏ టాపిక్ అంటే ఆదిమ అపోస్తుల ద్వారా సంఘాలకు ప్రకటించబడిన సువార్త. ఈ రోజున మనం ప్రకటించబడే సువార్త, మనం ప్రకటించే సువార్తకి ఆదిమ అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్తకి తేడా ఏంటి అనే టాపిక్ మనం ప్రతి మాసం నేర్చుకుంటున్నాం. ఈ మాసాల్లో ప్రతి మాసంలో మనం అపోస్తలుడైన పౌలు గురించి, ఆయనకి అప్పగించబడిన సువార్త, ఏ సువార్త అప్పగించబడింది, అలాగే ఆ సువార్త ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం చూసాం. ఈ రోజున మన దగ్గర ఉన్నటువంటి సంఘాల్లో విశ్వాసము కానీ, నిరీక్షణ కానీ, పరిశుద్ధులను ప్రేమించడం కానీ, ఫలభరితమైనటువంటి జీవితం కానీ ఎక్కడ చూసినా ఇవి కనపడతలే. ఒక దైవజనుడిగా సంఘములో ఒక్క బిడ్డని, పోనీ సంఘస్థుల్లో ఒక బిడ్డ సంగతి దేవుడేరు, మన కడుపును పుట్టిన పిల్లలు కానీ, భార్య కానీ ఒక్కళ్ళను చూసి ఈమె మంచి విశ్వాసం కలిగిన తల్లి, నిరీక్షణ కలిగిన తల్లి, ప్రేమ కలిగిన తల్లి అని ఆ రోజున ఆదిమ సంఘాలకు దేవుడిచ్చిన ఈ
ఆధిక్యతలు కానీ లేకపోతే ఈ గుణాలు కానీ మనకు కనపడుతున్నాయా? గుండె ధైర్యంతో నిలబడి చెప్పగలుగుతామా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ప్రకటించే సువార్తకి, ఆ రోజున అపోస్తులు ప్రకటించిన సువార్తకి తేడా ఏంటి అనే టాపిక్లో మనం ఆల్మోస్ట్ లాస్ట్ సెక్షన్లో కొంచెం నేను చాలా స్వతంత్రంగా మీతో మాట్లాడాను. మీరు లాస్ట్ సెక్షన్ని మీరు వినొచ్చు. మీకు మీ వాట్సాప్ నెంబర్లు నాకు ఇవ్వండి. నా వాట్సాప్ నెంబర్ నుంచి మీకు క్రీస్తు బోధ అనేటువంటి దానిలో నుంచి మీకు వస్తుంది. మీరు వినండి, చక్కగా వినండి. ప్రతి నెల ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు ఒక కథ, రేపు ఇంకో కథ ఏమి ఉండదు. ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకోవడానికి ఇక్కడ మనం ప్రయాసపడుతున్నాం. అంతేగాని మనకేదో ఉద్యోగంగా రగిలేటువంటి మండేటువంటి ఏరుకొచ్చుకొని చెప్పేవి కావు. ఇదంతా ఏంటంటే బైబిల్లో ఒక పొల్లు సున్నా కూడా పోదు. కాబట్టి ప్రతి వచనం వెనుక దేవుని ఉద్దేశాలు ఏమున్నాయో మనం పరిశీలనగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఒక సంఘంలోకి అపోస్తుల ద్వారా వచ్చినటువంటి ఆ గుణాలన్నీ కూడా ఈ రోజున ఎందుకు కనపడతలేదు? నేను మొన్న ఈ మధ్యలో ఒక దైవజనుడు తల్లిగారు మహిమలోకి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉపదేశం చేయమని నాకు కూడా మైక్ ఇచ్చారు. నేను ఒక ప్రశ్న అడిగాను అందరినీ. ఏమని అడిగానంటే, అమ్మ మహిమలోకి వెళ్ళారు కదా, అమ్మ పరలోకం వెళుతుందా అని అడిగాను. అడిగితే ఎంతమంది వెళ్తారో చేతులు ఎత్తండి అన్నాను. అంటే కొంతవరకు ఏదో ఎత్తారు, చాలా వరకు ఎవరో ఎత్తలేదు, మాట్లాడలేదు. కానీ అప్పటి వరకు సాక్ష్యాలు ఏం చెప్పారంటే, అమ్మ డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోద్ది, తిరుగులేదు, మా అమ్మ బంగారం ఒరిజినల్ అని చెప్పారు. సరే, నేను వెంటనే అడిగాను వాళ్ళని. ఏమని అడిగానంటే, బ్రతికుండంగా అమ్మ పరలోకి వెళ్తుందని ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా అని అడిగా. పోనీ చనిపోయిన తల్లిగారు, నేను చనిపోయిన వెంటనే నా ప్రభువును కలుసుకుంటానని సాక్ష్యం ఇచ్చారా అని అడిగా. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అందరూ తలొచ్చుకున్నారు. నేను అన్నాను, శరీర మరణాన్ని గురించి మనం ఎంతగానో దిగులు పడుతున్నాం, మంచిదే. కానీ ఆత్మీయ మరణంలో మనం ఎప్పుడు ప్రవేశించామనేది తెలుసా అని అడిగా. శరీర మరణం అంటే ఈరోజు చనిపోయిందనో లేకపోతే నిన్న సాయంత్రం చనిపోయిందనో అని చెప్తున్నాం కదా. మరి మనకున్న ఆత్మీయ మరణం ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయం ఎవరైనా గుర్తుపట్టగలరా అని అడిగాను. అడిగిన తర్వాత ప్రభు మాట్లాడాడు. నిజంగా చాలామంది దుఃఖపడ్డారు, పశ్చాత్తాపడ్డారు. అదంతా కూడా ఒక ప్రేయర్ హాల్ లాగా మారిపోయింది. రోడ్డు పక్కనే ఒక ప్రేయర్ హాల్ లాగా మారిపోయింది. ఎక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఎక్కడ ఏడవటం కానీ కన్నీరు కానీ అసలు ఆ తర్వాత రాలా, ఏడవలా. తర్వాత ఒక బరియలు, ఒక పునరుద్ధానంలో ఎత్తబడే వారి యొక్క బరియలు ఎలా జరుగుతుందని కూడా అక్కడ ప్రభు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, ఆదిమ అపోస్తులకు అందించబడిన సువార్త ఆజ్ఞతో కూడినటువంటి సువార్త. మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఆజ్ఞతో కూడినటువంటి సువార్త. ఇప్పుడు చూడండి, ఆజ్ఞతో కూడిన సువార్తను మనం ప్రకటించేటప్పుడు, నాకు కొంచెం ఏదో డిస్టర్బ్గా ఉంది. అమ్మ లోపలికి వచ్చేపారా? లేకపోతే రైట్. దయచేసి కొంచెం జ్ఞానంగా పరిశుద్ధ లేఖనాలు వినాలి. మనందరం చూడండి, ఒక్క మాట కరెక్ట్గా నేర్చుకోగలిగితే మనం క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి రాగలం, లేకపోతే రాలేం. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. విపరీతమైనటువంటి మరి అదొక ఆనందం. నేను ఇప్పుడు ఆ అంశాల్లోకి వెళ్ళాలంటే కొంచెం నాకు కూడా భయంగా ఉంది, బాధగా ఉంది. వినండి ఇంకెవరైనా ఉన్నారా? రైట్. కొంచెం నా చెవులకి ఏంటో డిస్టర్బ్గా ఉంది.
దయతో నన్ను ప్రేమించి సహకరించండి. రైట్, నాన్నగారు ఎదరికి వచ్చేయండి. ఇటు ఉందా? రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని రాకడకు సంబంధించిన స్థిర నిశ్చయత కానివ్వండి, ఈ లోకం మొత్తాన్ని జయించినటువంటి విశ్వాసం కానివ్వండి, నిరీక్షణ కానివ్వండి, ప్రేమ యొక్క సంపూర్ణత కానివ్వండి, ఈ ఆదిమ సంఘాలలో ఉన్నటువంటి ఈ గుణాలన్నీ కూడా అపోస్తులకు అప్పగించబడిన ఆజ్ఞతో కూడిన సువార్త ద్వారా వారికి అనుగ్రహించబడింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున ఆ రోజున వాళ్ళని అడిగితే, నేను ఆ బరియల్ కార్యక్రమంలో ఈ మాట కూడా అడిగాను. ఆదిమ సంఘంలో అపోస్తులు వాళ్ళు, మాకొక నిరీక్షణ ఉంది, మేము వెళుతున్నాము, మాకొక బహుమానం ఉంది, ఇదిగో వేల మంది ఆ సమూహాలు మా ముందు నడిచినటువంటి పరిశుద్ధులు మా ముందు నడిచారు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఇంత గొప్ప సాక్షి సమూహాలు మాకు ముందున్నాయి, మేము కూడా అలానే వెళుతున్నాము అని అన్నారు. నేనన్నాను, ఇక్కడున్న సేవకులు కానీ మనం కానీ ఎవరైనా అంత గొప్ప నిరీక్షణతో కూడిన మాట మనం చెప్పగలమా అని అడిగాను. ఎవరో మాట్లాడలేకపోయారు. నేను అడిగాను, మనమే ఆ మాదిరి చూపించకపోతే మరి రాబోయే తరాల ప్రజలు ఏమవుతారు? ఇప్పుడు ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధులకు అప్పగించబడిన సువార్త ద్వారా వాళ్ళు సంఘాలకు ఈ గుణాలను నేర్పారు, వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు జయించారు, వాళ్ళు చక్కగా ప్రభుని కలుసుకున్నారు, వాళ్ళు బ్రతుకుండగానే సాక్ష్యాలు పొందారు, వాళ్ళు బ్రతుకుండగానే నిరీక్షణ అంటే అదే, బ్రతుకుండగానే వాళ్ళు దేవుడు ఉద్దేశించిన వాటిని సంపాదించుకున్నారు అని అర్థం. నిరీక్షణకు గుర్తు ఏంటంటే పరలోక రాజ్యం. నిరీక్షణతో ప్రారంభం అవ్వాలి. కొలసీ సంఘంలో అక్కడ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన అనే మాటతో ప్రారంభించాడు. చూడండి, ఆ ప్రత్యక్షత ఆ ప్రకటనలో, సువార్త ప్రకటనలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, మన యేసయ్యకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. అలాంటి ప్రభు ఆత్మ యొక్క ప్రత్యక్షతలు మనలను నడిపించునుగాక. ఆ రోజున సువార్త ద్వారా ప్రకటన జరిగితే, అపోస్తలులకు అప్పగించబడిన సువార్త ప్రకటన జరిగితే, ఈ రోజున మనం ఎంత ప్రకటన చూసినా ఈ విషయాల్లో, ఒక నిరీక్షణ విషయంలో కానివ్వండి, విశ్వాస విషయాలు కానివ్వండి, ప్రార్థన విషయాలు కానివ్వండి, పరసంబంధమైన విషయాల్లో ఒక్కదాని సంపూర్ణతలో ఒక బిడ్డను చూసి, బిడ్డా, నానా జాన్, నానా శామ్యుల్, మీరు పరలోకానికి సిద్ధపడుతున్నారు అనే సాక్ష్యం పరిశుద్ధులు దైవజనులు ఇవ్వగలరండి? ఒకసారి ఊహించండి. నేనంటాను, జీవగ్రంథంలో పరిశుద్ధులు వాళ్ళు బ్రతుకుండగానే సాక్ష్యాలు పొందారు. వాళ్ళ కొరకు పైన పరిశుద్ధులు నాయకులు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు. సంఘాల కొరకు అపోస్తులు సాక్ష్యాలు చెప్పారు. నేనంటున్నాను, మనం గనుక ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోలేకపోతే రేపు రాబోయే తరాలు వాళ్ళకి మనం ఏం చూపిస్తామంటే, రాకడలో సిద్ధపడక్కర్లేదు అన్నట్టుగా, పర్వాలేదు ఎలాగున్నా ఏం కాదన్నట్టుగా ఒక్క భ్రమపరుచు ఒక నడకను మాత్రమే చూపించేవారుగా ఉంటాం. ఈరోజు ఈ ప్రకటనలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళామంటే, అపోస్తలుకు అప్పగించబడిన ఆజ్ఞతో కూడిన సువార్త ప్రకటించబడినప్పుడు వాళ్ళు కొలసీ సంఘం కానీ, ఎఫెసీ కానీ, గలతీ కానీ, తెస్సలోని సంఘం కానీ, ఇవన్నీ కూడా కొరింథీ సంఘాలు కానీ, వీళ్ళు పొందిన గుణాలు వేరు. ఈ రోజున ఆజ్ఞ అతిక్రమం ద్వారా జరిగే దిగంబరత్వం అనే టాపిక్ మనం లాస్ట్ సెక్షన్లో మనం ఆల్రెడీ చూసాం, నేర్చుకుంటూ వస్తున్నాం. లాస్ట్ సెక్షన్లో మనమంతా ఏం చూసామంటే, ఆ ప్రకటించబడిన సువార్త
ఆజ్ఞతో కూడినదైతే ఆ ఆజ్ఞ ఒకటి తప్పినప్పుడు మనకి మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే దేవుని నుంచి ఎడబాటు. ఆయన సహవాసం దూరం అయితే వచ్చేది హెల్. ఈ హెల్లో ఉన్నటువంటి ఆ ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చేటువంటిది మొట్టమొదటిది దిగంబరత్వం. ఈ దిగంబరత్వం నుంచి తిరిగి మరలా ఆ మెల్కీసెదెకు యొక్క క్రమం ద్వారా దేవుడు ఒక ఆత్మకు నిత్య రక్షణను, అంటే పరిశుద్ధులతో సహవాసాన్ని, యేసుక్రీస్తుతో కూడా సహవాసాన్ని మరలా తిరిగి మనకి ఇవ్వబడం జరిగింది. ఇప్పుడు గత లాస్ట్ సెక్షన్లో నేను 2 వ్యక్తులను చూపించాను. అపోల్లోను చూపించాను, అపోస్తలుడైన పౌలును చూపించాను. అపోల్లో కూడా యాజ్ ఏ పాస్టర్, ఆయన కూడా ఒక దైవజనుడే. అయితే అపోస్తలుడైన పౌలు కూడా దైవజనుడే, ప్రతిష్ఠితుడే. అయితే జీవగ్రంథము, ఆజ్ఞతో కూడిన సువార్త, వీళ్ళిద్దరిలో ఎవరిని అంగీకరించింది అని మనం ఆ సెక్షన్ వరకు వచ్చి ఆగిపోయాం. లాస్ట్ సెక్షన్లో అక్కడ వరకు వచ్చాం. ఆ దిగంబరత్వాన్ని మరలా ఏ ఉపదేశ క్రమం ద్వారా దిగంబరత్వంలో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడో మనందరం కూడా చూసి నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు గత లాస్ట్ సెక్షన్లో ఆయన చెప్పినట్టుగా మనము అనే మాటతో ప్రారంభించి ఏమంటాడంటే మనము దిగంబరులము కాము. పౌలుకి ఎలా తెలిసింది, ఈ రోజున మనకి ఎలా తెలియాలి, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. పౌలుకి తెలిసినప్పుడు మనం దిగంబరులం కాదు అని పౌలుకి తెలిసినప్పుడు ఈ రోజున మనకు తెలుస్తుందా అనేది ప్రాముఖ్యం. నాన్న ఎదరు కుర్చీ ఉంది, ఒకళ్ళు రండి. ఇబ్బందిగా ఉంటే వెనక లైన్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎదరికి వచ్చాను. ఆలస్యంగా వస్తే ఇంక అట్టనే ఉంటుంది, దొరలు అట్టనే వస్తారులే. నిన్ను అనగలను, అందరిని అనలేనుగా, అంతేగా. మనిద్దరం అయితే నువ్వు రహస్యంగా నన్ను కొట్టినా బాధ ఉండదు, అంతేగా. పోనీలే, మాకు ఆ స్వతంత్రత ఉందిలేండి, మిగతా వాళ్ళందరిని అనలేను కదా మరి. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ అపోల్లోను ఎందుకు అంగీకరించలేదు, పౌలును ఈ ఆజ్ఞతో కూడిన సువార్త ఎందుకు అంగీకరించింది, ఈ బోధలకి అప్పగించబడిన ఆజ్ఞతో కూడిన సువార్తలకి తేడా ఏముంది అనే దగ్గరికి మనం అట్లా వచ్చి ఆగాం, అక్కడికి వచ్చి ఆగాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో ఆదాము చూడండి, జీవించే ప్రాణి ఆయన అన్నవరకే ఉంటుంది ఆదాము. ఎక్కడది 15, 42, 45, 45 అక్కడ దాకా వచ్చి ఆగినట్టు నాకు జ్ఞాపకం ఉంది లాస్ట్ సెక్షన్లో. అక్కడ చూద్దాం నాన్న, ఆ మాట చదవండి నాన్న. ఆదాము అపోస్తుల క్షమించండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45 చదువు నాన్న, మైక్లో చదవండి. ఆయన మళ్ళా మైక్లో చదువుతున్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు, చూడండి, ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆదాము లాస్ట్ సెక్షన్లో నేను చెప్పాను, ఆదాము దిగంబరిగానే ఉండి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన స్వరం విన్నాడు. విన్న తర్వాత నేను దిగంబరిని అంటున్నాడు, భయపడుతున్నాడు, పారిపోతున్నాడు. ఎన్నో గుణాలు ఉన్నాయి, ఇంకా అవన్నీ ఓపెన్ చేయలే. నేను ఇంకా కొంచెం రన్నింగ్లో వెళుతున్నాము, జ్ఞానంగా అర్థం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఆదాము ఎంతవరకు అతని పరిస్థితి ఉందంటే జస్ట్ జీవించే ప్రాణి, అంటే బ్రతికున్నవన్న పేరు మాత్రం ఉంది, కానీ
నీవు మృతుడవే అన్నట్టు. ఇక్కడ దిగంబరత్వం యొక్క రహస్యాలను మనం చూడబోతున్నాం ఈ రోజున. అసలు ఆత్మీయ దిగంబరత్వం ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు, ఆత్మీయ దిగంబరత్వం లేని వ్యక్తి ఎలాగుంటాడు అనేది మనం ఈరోజు సెక్షన్లో కొన్ని విషయాలు, అన్నీ కాదులేండి చాలా ఉన్నాయి, కొన్ని విషయాలు చూడడానికి నేర్చుకోవడానికి. అంటే అసలు ఆ పదాలు వెనుకున్నటువంటి నడిపింపును మనం చూడగలిగిన సామర్థ్యం రావాలి. అది కనుక రాలేదనుకోండి మనమంతా కూడా టైంపాస్ క్యారెక్టర్స్ కింద ఉంటుంది. అంటే జస్ట్ వస్తాము, వింటాము, మన అవసరం తీరిందా లేదా అనేది చూసుకుంటాము, తర్వాత వీ లెఫ్ట్ ఇట్, ఇది విడిచిపెట్టేస్తాం. అలాంటిది కాదు గనుక కొంచెం వివేకంగా మనం చూద్దాం. ఇక్కడ ఆదాము గురించి మాట్లాడేటప్పుడు జస్ట్ జీవించే ప్రాణి అయ్యాడు. వాట్ అబౌట్ నెక్స్ట్ కంటిన్యూ చేయనా? ఇక్కడ చూడండి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయిను. గమనించారా? జీవింపజేయు ఆత్మ అయిను అంటే కడపటి ఆదాముకి ఇప్పుడు ఏముంది? ఆత్మ. ఇక్కడ చూడండి, దిగంబరత్వాలకి తేడాను చూడండి. ఆదాము జస్ట్ జీవించే ప్రాణి వేరు, ఆత్మ వేరు. ఇక్కడ మనం దిగంబరత్వంలో మొట్టమొదట మనం కోల్పోయేది ఏంటంటే పరిశుద్ధాత్మను కోల్పోతాం. ఇప్పుడు అపోల్లోకి అపోస్తలుడైన పౌలుకి తేడా ఏంటి? పౌలు యొక్క బోధను పరలోకం ఎందుకు అంగీకరించింది? ఒకసారి ఊహించండి. అపోల్లో బోధన పరలోకం ఎందుకు అంగీకరించలా? అంటే ఇక్కడ దిగంబరత్వంలో మనం కోల్పోయినటువంటి రహస్యం ఏంటంటే ఆత్మ. కొన్ని సంఘాల్లో ఈ రోజున ఆత్మను గురించినటువంటి సంగతులతో పొత్తు ఉండదండి, పని ఉండదు, పొత్తు ఉండదు, ఆలోచన కూడా ఉండదు. మరి అదేంటో కూడా నాకు తెలీదు. చూద్దాం నెక్స్ట్ సెక్షన్లో ఆ వివరాలు కొంచెం లోతుగా వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపోల్లో విషయంకి వచ్చేపాటికి, పౌలు విషయానికి వచ్చేపాటికి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో తేడాని మనం ఎక్కడ టార్గెట్ చేయాలంటే ఇక్కడ టార్గెట్ చేయాలి. ఆత్మ అనేదాన్ని మనం టార్గెట్ చేయాలి. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు మనలను అంగీకరించగలిగినప్పుడు మాత్రమే మన అర్పణ బలి దేవుడు ఒప్పుకుంటాడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఆత్మ నడిపింపు ద్వారా, లేకపోతే ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా, అభిషేకం ద్వారా, ఎందుకంటే ఆత్మ సత్యము, వాక్యము సత్యము, పరిశుద్ధాత్మ సత్యము, కృపావరాలు సత్యము, బాప్తిస్మము సత్యము, దేవుని తీర్పు సత్యము. అర్థమవుతుందండి? ఈ సత్యము వినిన నాట నుండి అని మనం చదువుకుంటున్నాం. సత్యములో ఆత్మ కూడా ఉంది. మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో నేను ఈ విషయాలను చెప్పాను. 1 యోహాను పత్రికలో ఉంటుంది, ఆత్మ సత్యము 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆత్మ సత్యము అని ఉంటుంది. అంటే ఇక్కడ ఆదాముకు, కడపటి ఆదాముకు తేడా ఏంటంటే అతడు ప్రాణి మాత్రమే. ఇప్పుడు చూడండి, ఆత్మను కోల్పోయినప్పుడు ఆత్మను మరలా తిరిగి ఆత్మ సంపూర్ణులైన వాళ్ళ దగ్గర నుంచే మనం పొందుకోగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తును మీరు గమనించండి. యేసుక్రీస్తును చూడండి. ఒక మాట నేను ఎఫ్ఎస్సి పత్రికలో నేను లాస్ట్ సెక్షన్లో కూడా చెప్పాను, మళ్ళీ ఆ మాటను జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 22వ వచనాన్ని, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి. మీ హృదయాలు పొదినికితే ఈ సంవత్సరానికి నేను సంతోషిస్తాను. నేను ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మళ్ళా చదువునానా? ఆయనలో మీరు కూడా. ఇప్పుడు చూడండి, ఆయనలో అంటే జీవించే ఆత్మ, జీవింపజేయు ఆత్మ. గమనించారండి? ఇప్పుడు జీవింపజేయు ఆత్మను గురించి కనిపెట్టుకునేంత
సమయం అన్న ఇస్తామండి. అబ్బే, ఇప్పుడు ఆత్మ కొరకు ఆదిమ అపోస్తుల్ని యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? కనిపెట్టుకోమన్నాడు. కనిపెట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మాట విని అప్పగించుకోమని అర్థం. మీరు వెళ్ళి ఎదురు చూడండి, నేను మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను గురించి 4.5 సంవత్సరాలు బోధించానండి. ఒక్క టాపికే 4.5 సంవత్సరాలు. పాత నిబంధన ఆత్మ, కొత్త నిబంధన అపోస్తులు నడిపించిన పరిశుద్ధాత్మకి తేడా చెప్పారు. చిన్న విషయాలు కాదండి ఇవి మహాగాధాలు. తవ్వుకుంటూ పోతుంటే మన గుండెలు ఆశ్చర్యపోతాయి. మనం జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు చదువుకునేయే కదా అనిపిస్తుంది, కానీ దాని లింకులు కరెక్ట్గా దాని లింకు కనెక్ట్ అయితే తప్ప అందులో ఉన్నటువంటి విషయాలు మనం నమ్మాలి, విశ్వసించాలి, అంగీకరించాలి, అప్పగించుకోవాలి. ఈ కార్యాలు జరగాలి. ఇవి జరగకుండా సేవ చేస్తున్నాం అంటే ఇంకదంతా పరలోకం అంగీకరించే ఆజ్ఞతో కూడిన సువార్త అంగీకరించే పరిస్థితులు అయితే ఉండవండి. ఈ రోజున 5,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తాం సేవకులు కోవటానికి వస్తే, మీరు లంచానికి మంచం వేసినట్టుగా మీరు కనుక అలా లంచానికి వెళితే మాత్రం ఖచ్చితంగా మీరు అడ్రస్ ఉండరు. చక్కటి పులుసుని పిండి వస్తుంది, తీయటి ఉపదేశాలు. అసలు మీ మనస్సు ఇది అసలు దేవుని కంటే వీళ్ళే చాలా అద్భుతమైనటువంటి పరిశుద్ధులు అనుకుంటారు మీరంతే. గారడి వాడికి కనుక చూసి అసలు దేవుడంటే ఈడే అన్నట్టుగా ఉంటుంది. ప్రభు అంటాడు ఈడు గారడి వాడు అంటాడు ఆయన. మా ప్రజలంతా ఏమంటారు? లేదు అసలు ఈడు దేవుడే అసలు అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సేవలన్నీ అవే. ఒక్క ఆజ్ఞ మీరితేనే ఆదాము అవ్వల దగ్గర నుంచి ఇన్ని తరాల ప్రజలు నశించిపోయారే. ఒక్క వ్యక్తి దేవుని సంగతులతో దేవునితో పొత్తున్న వ్యక్తి ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చిన శాపాలు ఇన్ని తరాల ప్రజలు శపించబడి పాతాళానికి కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. ఆజ్ఞ అతిక్రమం అనేది చిన్న మాట కాదండి. ఆజ్ఞ అనే దానికి ఉన్నటువంటి బలం ఏంటో తెలిసిన? జ్ఞానంగా అర్థం చేసుకోండి. అది నిత్యానిత్యము ఉండేది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎప్పటికీ ఫరెవర్ నిలిచి ఉండేదే ఆజ్ఞ. ఆజ్ఞను మనం అనుసరించడం మొదలు పెడితే ఆ ఆజ్ఞ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని నిలబెట్టే శక్తి కలిగింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునగాక. అదే ఆజ్ఞను మీరిన తర్వాత ఎంత పాతాళంలోకి నువ్వు, నీ కుటుంబాలు, సంఘాలు మొత్తం వెళ్ళిపోతాయి. ప్రకటిస్తున్న దైవజనుడికే పరలోక రాజ్యం లేనప్పుడు సంఘానికి, సంఘ బిడ్డలకి, విన్న కుటుంబాలకి పరలోక రాజ్యం ఉండదు. ఇది చాలా ప్రమాదం. కనుక మనం చదువుకునే విషయాలను క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. ఆత్మ అనే మాటను నిత్య జీవముతో, ఆజ్ఞతో, ఫరెవర్ ఎప్పటికీ ఉండే ఆజ్ఞతో కూడా నడిపిస్తున్నటువంటి సత్యాలను మనం చూడొచ్చు. అంటే అదే ప్రకారంగా ఒక ఆజ్ఞను మీరినప్పుడు అదే ప్రకారంగా పాతాళానికి వెళ్ళే పరిస్థితులు నువ్వు వద్దన్నా కాదన్నా వచ్చి పడిపోతాయి. ఈ రోజున అందుకనే భయము నుండి పాపము చేయకుడి అని రాశాడు. అంచేత ఆజ్ఞ మీరిన, ఆజ్ఞలో ఉన్న అదే జీవముతో కూడిన జడ్జిమెంట్లు జరుగుతాయి, తీర్పులు జరుగుతాయి. అందుకనే ఈరోజు మనం ఆత్మను కోల్పోయాము అనే సత్యాన్ని, ఆత్మ లేనివాడు ఒక దిగంబరి అనే సత్యాన్ని, పరిశుద్ధత లేనివాడు ఒక దిగంబరి అనే సత్యాన్ని లాస్ట్ సెక్షన్లో కూడా చూసాం మనం.
చూడండి మరలా ఆ 2 ఎఫెసీ పత్రిక 22 మళ్ళీ ఒక్కసారి చదువునానా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారా, ఆత్మ చేత కట్టబడాలి. దేర్ వాజ్ ఎ కన్స్ట్రక్షన్. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి ఆత్మ ఎంటర్ అవ్వాలి. ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా మనందరం కూడా నడిపించబడినప్పుడు దిగంబరత్వాన్ని దాన్ని సంపూర్ణంగా జయించే అవకాశాన్ని దేవుడు అపోస్తులకు ఇవ్వబడిన ఆజ్ఞతో కూడిన సువార్త ద్వారా దేవుడు చేశాడు. దాన్ని దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వలు వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పడానికి మరలా ఇప్పుడు ఎవరు రావాల్సి వచ్చింది? ఇప్పుడు చూడండి, ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి ఆత్మచేత, కడపటి ఆదామైన ఆత్మచేత నడిపించబడేటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రధాన అపోస్తులుడు అని రాశా. ప్రధాన అపోస్తులుడు ఏం చేయాల్సి వచ్చింది? ఆదాము అవ్వలకు దిగంబరత్వాన్ని కాపాడడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు దైవజనుడు అంటే ఎవరో తెలిసినే? తన ప్రాణంతో సహా ద్వేషించేవాడే ఆయనకు శిష్యుడు. ఈ రోజున చిన్న అప్పును చూస్తే భయపడే నువ్వు ఒక ఆత్మని దేవుని రాజ్యాన్ని సిద్ధపడుస్తావా? నీకు పుట్టిన పిల్లలు డిగ్రీ బీకాం చదవకపోతే వామ్మో నా పిల్లలు ఏమైపోతారని గడగడలాడే మనము దేవుని రాజ్యానికి ఒక ఆత్మను సిద్ధపరుస్తామా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. చిన్న వ్యాధి వచ్చి, జ్వరం వచ్చి 4 రోజులు కనుక తగ్గకపోతే నీ నొప్పులు అన్నీ ఇన్ని ఉండవు. ప్రపంచంలో అడ్రస్లు ఎవరికి తెలుసయ్యా అంటే డాక్టర్ల అడ్రస్ పాస్టర్ల కంటే ఎక్కువ ఎవరికి తెలియదు. లేటెస్ట్గా నేను విన్నానండి, పాస్టర్లు హాస్పిటల్ డాక్టర్కి బ్రోకర్ లాగా తయారైనట్టుగా విన్నాను. నేను దడుచుకున్నాను. ఓహో, ఎలాంటి సేవ కూడా జరుగుతుందా? కమిషన్ బేసిస్ అంటండి. డాక్టర్స్తో కమిషన్ బేసిస్. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర పండగలకి, క్రిస్మస్కి కమిషన్ బేసిస్తో సేవ చేసి అలవాటైనోడు హాస్పిటల్లో డాక్టర్తో కమిషన్కి అలవాటు అవ్వడానికి గ్యారంటీ ఏముంది? మీకు కూడా కొంచెం టైం ఇస్తానులే వేస్తున్నాములే. నిజంగా మనందరం నేను చెప్పిన బోర్డులన్నీ తగిలించుకొని సువార్త చేద్దాం, వస్తారా? చూద్దాం. అంటే కొంచెం పిల్లలు ఇప్పుడిప్పుడే కదులుతున్నారు. ఒక సంగతి చెప్పన, చాలా వరకు సత్యాన్ని ప్రేమించే పరిశుద్ధులు ఉన్నారని నేను నా కళ్ళతో ఇప్పుడు చూస్తున్నాను. నేను ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు మీకు సత్యం అనే పునాదులు లోపల కొంతమందికి ఉంటాయండి. సత్యం యొక్క పునాది ఉంటుంది, దాన్ని స్ట్రాంగ్గా కదిలిచి నిలబెట్టేవాళ్ళు లేక కొన్ని సందర్భాల్లో పిచ్చోళ్ళతోనో, ఎడ్డోళ్ళతోనో, దుర్మార్గులతోనో తిరుగుతూ ఉంటాం. తిరుగుతున్నాం కదా అని అందరికీ ఆ బోర్డులు వేయలేం. కానీ ఒకటి మాత్రం సత్యం, నేనైతే నా ప్రభు ఎదుట నా ప్రభుని ఒకటే అడుగుతున్నాను, అయ్యా నా తోటి సేవకులకి కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, కానీ నన్ను బ్రతికించిన ఆ ఉపదేశం నా తోటి పరిశుద్ధులను కూడా బ్రతికించాలనే నిండు హృదయంతోనే ఈ సేవకుల సదస్సును ప్రారంభించడం జరిగింది. ఇంతకు మించి ఫోటోలు కానీ, వీడియోలు కానీ, రూపాయలు పోగు చేసుకోవడం కానీ ఏమీ లేదండి. మీకు నిజం చెప్పనా, ఈ పూట దేవుని కనికరం కనీసం మీకు పంచిపెట్టే కనికరం కూడా దొరకలా. చూసి నా దగ్గర ఇక్కడ 5-6 కుటుంబాలేనండి. నాకు ఇక్కడ ఇది 2వ సంవత్సరం ఇక్కడ సేవ స్టార్ట్ చేసి. మా పెద్దబాబు మెల్కిసెదెక్ క్రమంలో సేవ, ఇంకా దానియేలు పాస్టర్ గారు, ఆయన కూడా మెల్కిసెదెక్. ఆ వాయిద్యం వాయించిన బాబు మా చిన్నబ్బాయి. కాబట్టి మేము ఉపదేశాన్ని విన్న తర్వాత సంఘ పిల్లలు ఇచ్చిన కానుకతోనే మేము పంచి పెడతాం, సేవ చేస్తాం. నా పిల్లలు కనుక పాలు ఇవ్వలేదు అనుకోండి, మందను కాసినప్పుడు పాలు ఇవ్వలేదు అనుకోండి, నేను కూడా ఏమి ఇవ్వలేను. మందను కాసినప్పుడు మంద కనుక గత దిట్టంగా
మంచి పాలు ఇచ్చినాయి అనుకోండి, ఫుల్లుగా తాగించడమే. అర్థమైందండి? అది లెక్క. అందుకని మేము సేవకు వచ్చేటప్పుడే ఈ గుణాలు కలిగి ఉండి ఎంటర్ అయ్యాము ఇక్కడికి. నా బ్యాంక్ బ్యాలెన్స్ 2012లో 5.5 లక్షల రూపాయలు ఉన్నాయి. మీకు పాస్బుక్ కూడా చూపిస్తాను, చూడండి. 2013లో సంపూర్ణంగా మెల్కిసెదెకు క్రమంలో సేవ ప్రారంభించాం. ఇప్పుడు 14 సంవత్సరాలు దగ్గర 5.5 లక్షల రూపాయలు పంచిపెట్టేసామండి సేవలో. పరిశుద్ధులకి కొంత పరిచయలో సంఘ పిల్లలకి, పేద కుటుంబాలకి పంచిపెట్టేసాం. అప్పులు ఉన్న వాళ్ళకి 16 లక్షల రూపాయల బంగారాన్ని కూడా పంచిపెట్టేశాను. అమ్ముకున్నాయి అన్నీ. 12 రూపాయలు కానుకతో నా సేవ స్టార్ట్ చేశాను. ఈ రోజున అదే విశ్వాసం తగ్గలేదు. సంపూర్ణంగా దైవిక స్వస్థతలో ఉంటూ చక్కగా సేవ చేస్తూ ఆ ప్రభు ప్రేమను బట్టి సేవ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను చెప్పండి? ఎందుకో తెలిసిన మాదిరి, మాకొక నిరీక్షణ మేము కలిగి ఉండడానికి మీరు చూడవచ్చు. ఇప్పుడు కొలసీ సంఘంలో ఏం స్టార్ట్ చేశాడు తెలిసిన? పరలోక సంబంధమైన పిలుపులో నుంచి ఏం స్టార్ట్ చేశాడంటే నిరీక్షణ, తర్వాత విశ్వాసము, తర్వాత పరిశుద్ధులను ప్రేమించటం, క్రీస్తు కొరకు ఫలించడం. చూసారా? మీరు గమనించారా? వాట్ ఎ మిరకల్. దేవునికి మహిమ కలుగును గాక. నిరీక్షణ లేకుండా స్టార్ట్ అయ్యే భక్తి అంతా కూడా చెల్లదు. అందుకని ఇక్కడ మనం ఏ వ్యూ చూస్తున్నాం? ఆత్మ యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది పౌలు అంటాడు, భాషలతో నేను మాట్లాడకుండా సంఘములోకి నేను అడుగు పెట్టుట వల్ల మీకు ప్రయోజనం లేదంటాడు. ఏది ప్రయోజనకరమైంది? భాషలతో మాట్లాడడం ప్రయోజనకరమైంది. ఇప్పుడు అతిరథ మేధావులు ఏమంటున్నారు తెలిసిన? అతిరథ మేధావులు ఏమంటారు తెలిసిన? ఆ రోజుల్లో అపోస్తుల దగ్గర ఉన్న ఆత్మ ఇప్పుడు లేదంట. అసలు ఆ కొత్త నిబంధన సంఘానికి మనము ఆత్మ అని రాశాడు. ఆయనలో మీరు కూడా 2:22 ఆయనలో మీరు అంటే ఎవరు? సంఘం. ఆయనలో మీరు కూడా సంఘము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం. అంటే ఆత్మ గనక లేకపోతే మనకి కన్స్ట్రక్షన్ కట్టే వాళ్ళు ఉండరు. దేవునికి నివాస స్థలముగా కట్టబడడానికి అవకాశాలు ఉండవు. అందుకనే మొదటి ఆదాములు ఇప్పుడు ఏమి లేదు, దిగంబరత్వంలో ఆత్మ లేదు. కడపటి ఆదాములు ఏముంది? జీవింపజేయు ఆత్మ. ఇప్పుడు జీవింపజేయు ఆత్మ ప్రధాన అపోస్తలుడైన యేసుక్రీస్తుకు ఉంది. ఇప్పుడు ప్రధాన అపోస్తలుడైన యేసుక్రీస్తు ఎవరిని కన్నాడు? అపోస్తలులను కన్నాడు. గొర్రెనే కనాలా? మేకని కంటది, కోతిని కంటది. ఇప్పుడు మన పిల్లలు, మన సేవకులు ఏమన్నారు అసలు? మా పిల్లలు దేవుని చెప్తామని గారు అంటున్నారు. మరి అదేం స్వరం? ఆ స్వరాన్ని ఏమన్నాలో నాకు అర్థం కాదు. చదివించండి, తప్పులేదు. ఆత్మ మూలంగా నడిపించేవాడు చదువుల్లో చిక్కుకోడు. మీరు ఆత్మ యొక్క సంగతులు పిల్లలకి నేర్పరు. ఏం నేర్పుతారు తెలిసిన? లోక సంబంధమైన జ్ఞానంలో ఫ్రాన్సిస్ అయ్యా ఏముంటాయి? అన్నీ ఉంటాయి. ఇది లేదంటానికి ఏముంటాయి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇప్పుడు ఇదేం చేస్తుందా? ఒక కాగితంలో కాయలు కొన్ని. ఇప్పుడు చూడు, అపవాది కూడా ఎన్నేస్తుంది తెలిసిన? దానికి ఒక సంపూర్ణత ఉంది. దానికి కలిగిన సంపూర్ణత అంతా కూడా ఇచ్చింది. పాపం 1-2 నేర్చుకోరు, అన్నీ ఆల్ ఇన్ వన్. ఈ రోజున కాలేజీలో మొత్తం పాపపు ట్రైనింగ్ సెంటర్లు అవి. ఎంత చక్కగా కానుక డబ్బులు తీసుకెళ్ళి అట్టిచ్చి పోషిస్తున్నారు, చదివిస్తున్నారు.
చదివిస్తున్న దైవజనులకు వందనాలు. అండ్ నేను కూడా చదివించానులేండి. సేవకు రాకముందు నేను ఎప్పుడైతే సేవకు పిలువబడ్డానో టోటల్గా మా పిల్లలు ఇక్కడే ఉన్నారుగా, కట్ సెన్సార్ కట్ జొబ్బాలు చించి కొట్టారు. ఇదిగో మా గురువుగారు ఇక్కడే ఉన్నారు, మా నాన్నగారు చేయొద్దండి, మీ దివ్య మొహమ్మను చూస్తారు. సేవకులందరికీ తెలియాలి కదా. ఆయన సింగర్ రాయప్ప గారు అంటారు. అంటే సింగర్ అని పెట్టకుండా మళ్ళీ పిలవ మాకని తేడాలు వస్తాయి. ఆయన కష్టపడి పాడతారండి, ఆయన మంచి సింగరు. ఆయన నిజంగా ఆయనకి ఇప్పుడు దగ్గర దగ్గర 75 సంవత్సరాలు. ఆ గొంతు రాకపోయినా పాడి స్తుతించాలనే తపన ఎప్పటికుంటుంది. దేవుడు ఏమన్నా కనికరిస్తాడేమో నాకు తెలీదు. పాడేవాళ్ళకు పరలోకం ఎక్కడ లేదులేండి, బైబిల్లో అయితే ఎక్కడ లేదు. బైబిల్లో పాడేవాళ్ళకి ఒక మాట ఇచ్చాడు, కన్యకలు పాడాలని రాశాడు. బుద్ధిహీనులు పాటలు ఉన్నాయి, కన్యకల పాటలు ఉన్నాయి. కన్యక వేరు, బుద్ధిహీనులు పాటలు వేరు. కనుక బుద్ధిహీనుల పాటలు చాలా భయంకరం. ఇక దాని సబ్జెక్టులోకి వెళ్తే చాలా సంగతులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఒక దిగంబరత్వాన్ని కాపాడడానికి ప్రతిష్ఠించబడిన అపోస్తులుడైన యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఇప్పుడు అపోస్తులుడైన క్రీస్తు ఎవరిని కన్నాడు? అపోస్తులని కన్నారు. మరి 5 ఫోల్డ్ మినిస్ట్రీ కదా. ఇప్పుడు 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఎలా జరగాలి? 1 అపోస్తులు, సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ. 5 ఫోల్డ్ మినిస్ట్రీకి మొట్టమొదటిది అపోస్తుల ఉపదేశం. ఇది బొటనీలు. ఇక్కడ నుంచి సువార్థికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు బయలుదేరాలి. ఇప్పుడు ఈ ఏళ్ళు లేకుండా ఈ 4 ఏళ్లతో మనం ఏదైనా చేయగలమండి? ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ పనైనా, ఏ పని చేసినా వాళ్ళు కాదు. ప్రత్యక్ష గుడారంలో అడ్డబద్దీ ఉండేది. అన్నీ కట్టినా అడ్డబద్దీ కనుక పెట్టకపోతే అది డేరా మొత్తం కూలిపోద్ది. చూసారా? అపోస్తుల ద్వారా పంపబడిన సువార్థికులై ఉండాలి. అపోస్తుల ద్వారా పంపబడిన ప్రవక్తలు, బోధకులు, సేవకులై ఉండాలి. అలా కాకుండా మీ పైన ప్రతిష్ఠితులైన అపోస్తులు లేకుండా మీరు చేసే సేవలన్నీ దిగంబరత్వపు సేవలు. అక్కడ ఏముంటాయంటే, దేవుడు ఉంటాడు, ఆయన స్వరం ఈయన వింటాడు, ఈయన స్వరం ఆయన వింటాడు. ఈయనకు కూడా తెలుసు నేను దిగంబరినని, ఆదాము కూడా తెలుసు. ఇంకా దేవుడే అంటాడు, అసలు నువ్వు దిగంబరవని నీకెవరు చెప్పాడు రా అని అడిగాడు ఆయన. నీకెవరు చెప్పారు నాన్న? దిగంబరత్వం గురించిన ఆ పరిస్థితులు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వచ్చిన పరిస్థితులు మనం గుర్తుపట్టాలి. ఆజ్ఞలో ఉన్నప్పుడు పరిస్థితులు గుర్తుపట్టాలి. ఆజ్ఞలో ఆత్మ, పరిశుద్ధత, విశ్వాసము, నిరీక్షణతో పరసంబంధమైన గుణముల చేత నడిపించబడతా ఉంటారు ఆత్మ యొక్క దిగంబరత్వం లేని వాళ్ళు. ఇప్పుడు పౌలు అంటాడు మనము దిగంబరులం కాదు అంటాడు. ఎక్కడ? 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయము 2వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువునానా. 2 కొరింథీ పుస్తకం. మరియు మనము దిగంబరులం కాక, మనము దిగంబరులం. చూడండి భాషను ఎంత, ఏమండి పౌలయ్యకి ఎంత ప్రత్యక్షత ఉంటే ఆ మాట చెప్పగలగాలి. పౌలయ్యకి ఎంత ప్రత్యక్షత ఉంటే తన గురించి, తన సంఘం గురించి, ఏమండి ఇక్కడ 2, తన గురించిన తన ప్రత్యక్షత, సంఘం మీద అతనికి కలిగినటువంటి ప్రత్యక్షత. దైవజనుడు 2 ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. 1 తన ప్రత్యక్షతను కలిగి ఉండాలి, సంఘము యొక్క ప్రత్యక్షతలను కూడా చూడగలిగే ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, పేద లాజరుకి ధనవంతుడికి తేడా ఏంటో తెలిసిన? ధనవంతుడికి పేద లాజరుకి తేడాన్ని మీరు గుర్తుపట్టారా? చూడండి, పేద లాజరు తన కొరకు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నట్టుగా గుర్తుపట్టగలిగిన వాడు. కానీ ధనవంతుడికి తేడా ఏంటంటే, అతనికి ఏ గడియలో పరసంబంధమైన దేవదూతలు వచ్చి తీసుకెళ్తాయో అతనికి తెలీదు. ఇదే దిగంబరత్వపు సేవ, ధనవంతుని సేవ. అర్థమైందండి?
ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా పునాదులను పరీక్షించకపోతే, పునాదుల మీద కట్టబడిన అనుభవం కనుక రాకపోతే, అయ్యా దయచేసి ఎవరు నిద్రపోమాకండి, కొంతమంది కొంచెం ప్రశాంతంగా అయ్యా సౌండ్ బాక్స్ దగ్గరే ఉందిగా, కొంచెం ఏం లేదులే, మ్యూజిక్లు విని 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 ఓగటం అలవాటు అయ్యి ఆడయిని ఏడయిని ఆడయిని మ్యూజికే ప్రపంచం అనుకునే బతికేవాడు అదొక బ్యాచ్. మ్యూజిక్కి ఆరాధనలకి పాటలకి తేడా ఏంటో చెప్తానులేండి. అది ఆల్రెడీ రాసి పెట్టాను, 3 పేజీలు రాసి పెట్టాను, రెడీగా ఉంది. అది ఎప్పుడొకప్పుడు దూకిద్ది. ఆ రోజున వచ్చిన వాళ్ళకి దేవుని దయ వల్ల ఆ బంక దయ్యాలు వదిలిపోతాయి. తొందరలోనే అవి కూడా అసలు లాస్ట్ అంతకుముందు సెక్షన్లోనే రావాలి. అది చెప్పి దాటాను, నాకు టైం దొరక్క. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయాన్ని ఇప్పుడు ఏం చెప్పాను నాన్న? మనము దిగంబరులము కాక వస్త్రం ధరించుకుని 2 కొరింథీ 5:2 మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. వస్త్రము ధరించుకొనిన వారిగా కనబడుదుము అంటున్నాడు. ఇక్కడ వీళ్ళకున్నటువంటి నేత్రాలు ఏ నేత్రాలు? ఇప్పుడు పౌలు ఎలా చూడగలుగుతున్నాడు? నిజంగా ఒక సంగతి నేను కన్ఫామ్గా చెప్పగలను, పరలోకాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎప్పుడు కూడా భూమండలం మీదే సంపూర్ణులు అవ్వాలి. ఇందాక అయ్యి నోట పలికించినట్టుగా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులుగా ఉంటే కుదరదు. ఇక్కడ కొత్త నిబంధన సేవ పరిశుద్ధులుగా ఉంటే సరిపోయే సేవ కాదు ఇది. కొత్త నిబంధన సేవ ఎప్పుడు కూడా పరిశుద్ధులు సంపూర్ణతకు రావాలి. సంపూర్ణత అంటే ఏంటో తెలిసిన ఇదే. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, చూసావా? మేము దిగంబరులం కాము. చూసారా? వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వాళ్ళం మేము. ఎలా తెలుసు పౌలుకి? కారణం ఏంటంటే పౌలును ఆ ప్రత్యక్షతలోనికి నడిపించింది ఏంటంటే అపోస్తులుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించితినో వాటిని గైకొని మీరు బోధించండి, అనేకులను శిష్యులనుగా చేయండి. అర్థమైందండి? సేవకుడు కరెక్ట్గా ఒక సేవకుడు అంటానికి గుర్తేంటో తెలిసిన, అతను ప్రసవ వేదనతో గొర్రెగా కనాలి. గొర్రెని కనాలా? ఒక చెట్టు తీపి చెట్టు అని ఎప్పుడు తేలిపడుతుందో తెలిసిన, ఆ చెట్టు దాని కాయలు తీపిలు అవ్వాలా. ఇప్పుడు కాయలన్నీ ఏమో ఇంజనీర్లు అవుతున్నాయి, డాక్టర్లు అవుతున్నాయి, అమెరికా అంటని, లండన్ అంటని, మరి ఇంక ఏందేందో అంటని. మరి ఇప్పుడు కాయలన్నీ చెట్టు అంటుంది. చెట్టు అసలు నేను ఎవరో తెలిసిన అపేస్తిల్ని అంటని చెట్లు. మరి ఎక్కడి చెట్లో నాకు అర్థం కావట్లేదు, వీటికి వచ్చిన కాయలు ఏందో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు దినకరం గారు, బనకరం గారు, బోడుకరం గారు, కానకరాన్ గారు, కొత్త కనకరా గారు బొచ్చిన మంది వచ్చారు. ఇప్పుడు ఆ కాయలు చూసారా? ఎప్పుడన్నా చూస్తున్నారుగా కాయలు. మరి కాయను బట్టే కదా చెట్టు ఏంటో చెప్పాలా. ఆకులు పచ్చగొన్నాయా లేదా? సూపరు. అసలు దీనంత పచ్చదనం, దీనంత డబ్బు, దీనంత రింగ్ లీటర్ ఎవడు లేడు. చూసారా? ఇప్పుడు కలవరిలో సత్యం బాబు గారు చూసారా? ఇక ఏమి లేదు ఇక అంటుండో. ఏంటి ఇవన్నీ మీ కళ్ళ ముందు 4 రోజులు ఆగండి. వీళ్ళు ఫారెన్లో దుబాయ్లు పారిపోయి ఇండియాలో భూకంపం వస్తుంది కనుక ఈ గొప్ప ఇప్పుడు చెప్పుకుంటున్నారే, పేర్లు చెప్పనా? పేర్లు మొత్తం చెప్తాను. నాకేం భయం లేదు. మహా అయితే మర్డర్ చేస్తారు నన్ను, అంతకుమించి ఏం చేయలేదు. ఈ కార్పొరేట్ సేవకులు మొత్తం లండన్లో, అమెరికాలో, దిక్కుమాలినాటిల్లో స్థలాలు కొనుక్కొని దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఉన్నారు. తెలుసండి మీకు? వీళ్ళు తొందరలో ఇండియా వదిలిపెట్టి పారిపోబోతున్నారు. సత్యబోధన చెబితే వేస్తారు. ఇప్పుడు రేపు రాబోయే దినాల్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, మంచి గవర్నమెంట్. స్తోత్రం అంటున్నారు. నేనైతే యమానందపడుతున్నాను. మోడీ నువ్వే నెంబర్ 1 మోడీరే అనుకో. వాళ్ళు లేకపోతే పొట్టెవడో పొడిగి, అది దాన్ని ఏమంటాం, పొట్టు ఎవరో గింజలు ఎవరో ఎట్ట తెలుస్తాయి?
మయ్య మహానుభావుడు నా ప్రభు ఎంత సెలెక్ట్ చేశాడు ఆడిని చూసి టీ కప్పులు గడిగి ఉండి తీసుకొచ్చి, అరే నువ్వే నెంబర్ 1 రారా అన్నాడు. నువ్వు లేకపోతే పొట్టు గింజలు బయటికి రావురా, నేను చెప్పినట్టు చెయ్యి, నీకెందుకు అన్నాడు. అంతేనా కాదా? ఎక్కడేమో మచ్చలోని తీసుకొచ్చి పులిగడ్డవాడిని తీసుకొచ్చి ఆడి నుంచో పెట్టి, అసలు నువ్వే మొనగాడు నుంచో అన్నాడు. జగన్ గారిని పాపం నువ్వు పేదోడెంక చూసి వాడికి ఐస్ క్రీములు ఈడికి ఐస్ క్రీములు, ఆడికి బట్టలు ఈడికి గొడ్లు, ఆడికి 10,000 ఈడికి 10,000 ఇస్తే, ఒరే నువ్వు తట్టుకోలేవురా అబ్బాయి, నువ్వు కాట ఆగరా. ఈ ప్రజలందరూ బరబ్బాను కోరుకునేవాళ్ళరా, కాట ఆగు, నీకెందుకు రయ్యా, నువ్వేదో విశ్వాసంలో కొద్ది గొప్పగా అట్టడుగుని డొల్లుతున్నావు, కనీసం ఏదో పరలోక రాజ్యంలో ఏదో మూలన్న సంపాదించుకుంటావురా. మైగది తాగు, నా రక్తంలో కడుక్కో, శుద్ధి చేసుకో, నీ గోలు నువ్వు బడు, నువ్వు అక్కడో బతకరా అని ఆయన వదిలేసాడు జగన్ని. లేకపోతే మళ్ళీ జగన్నే సీఎం అని చేసేవాడు. అర్థమైందా? ఇప్పుడు ఏ గుంపుకు పక్షులు ఆ గుంపుకి చేరతనే. చూడండి, ఇక్కడ ఒక 100 మంది సంఘం ఉన్నవాళ్ళు ఎవడు ఇక్కడ ఉండడం. ఎవరు ఉంటారు తెలిసిన? మొదటోళ్ళు కడపటోళ్ళు మొదటోళ్ళు అవుతారు. రెడీగా ఉండండి. నిజంగా అండి, నా ప్రభు ప్రవచనం ద్వారా మాట్లాడాడు. నాతో ఏమన్నాడు తెలిసిన? నాన్న నీ దగ్గరికి వచ్చే వాళ్ళంతా మాయలోళ్ళు వస్తున్నారు అన్నాడు. ఆ ప్రవచనం ఉందండి, రికార్డు ఉంది, నా దగ్గర రికార్డ్ చేసి ఉంది, తప్పుగా అనుకోమాకండి. మాయలోళ్ళు వస్తున్నారు, ముందు నువ్వు జాగ్రత్త అన్నాడు. అంటే నాయి బీకేసే రకం కూడా వస్తాయి. అందుకే నేను ఎవరితో పెద్దగా మాట్లాడతలా, ఫోన్లు కూడా పెద్దగా చేయట్లా, కొన్నిటికే చేస్తున్నా. ఇప్పుడు నా బాధ ఏంటంటే, నా ప్రభువుని బతిని అడుకునే బాధ ఏంటంటే, ఎందుకు పనికిరావు అన్నావుగా, మొదటోడు కడపటోడు అన్నావుగా, ఈ కడపట ఉన్నటువంటి సంత వీధుల్లో అక్కడక్కడ ఉన్న వాళ్ళని పిలుస్తున్నావుగా, అయ్యా అట్టంటి వాళ్ళని పిలువయ్యా ప్లీజ్ అయ్యా. ఏమీ లేనోడు ఏంటి చక్కగా లోబడతాడయ్యా. అర్థమైందండి? అలాంటి వాళ్ళని పిలుచుకురయ్యా అని బతులను అడుకుంటున్నా. అట్టంటి వాళ్ళని పిలుచుకొచ్చాడండి నా ప్రభు. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతున్న గుండె ధైర్యంతో. రింగు లీడర్ అన్నవాళ్ళు ఒక్కడ పత్తా ఉండడు ఇక్కడ. ఉపదేశం దగ్గర 1 టౌన్ విజయవాడ ఫెలోషిప్ పాస్టర్లు బ్యాచ్ మొత్తం ఫస్ట్ కూటమి పెట్టిన రోజులు వచ్చారు. ఎందుకు వచ్చినా 2014లో 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వదిలిపెట్టి వెళ్ళిపోయాను నేను తెలంగాణ సేవకి. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చి సేవ స్టార్ట్ చేసి, ఇక్కడ మా పిల్లలందరూ సేవకులేరు, అక్కడ సేవ చేస్తున్నారు. నేను ఇక్కడ మా గొల్లపూడి ప్రాంతంలో సేవ మొదలుపెట్టి 2వ సంవత్సరం ఇక్కడ సంపూర్ణంగా సేవకు వచ్చి ఒక 5-6 కుటుంబాలను కన్నాను. ఇప్పుడు అందులో నుంచి ఒక 4 పిల్లల్ని సేవకు దేవుడు ఇచ్చాడు. ఎవరి బిడ్డల్ని, చిన్న పిల్లల్ని, వాళ్ళని కనేదాకా నాకు ఆయుష్ ఇయ్యా అని బతుకులు అడుకుంటున్నా. నా పని ఏంటంటే శిష్యులను కంటాం, తయారు చేయటం, వదిలేయటం లోకం మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం ఇప్పుడు పాఠంలో నేర్చుకునే విషయం ఏంటంటే, ఒక దిగంబరత్వాన్ని కాపాడాలంటే ప్రాణం పెట్టేవాడు కావాలి. ఇప్పుడు నీకు లోన్లు లేకపోతే నువ్వు సేవ చేయలేను అనుకున్నప్పుడు నువ్వు అసలు సేవకుడు పెట్టవుతావు, నాకు అర్థం కాల. నీకు ఇల్లు లేకపోతే, నీకు మంచి మందిరం కట్టకపోతే నేను సేవ చేయలేను అనేవాడిని నేను ఏం చేయాలి? వెళ్ళని అపోస్తులకి ఎక్కడైనా సొంత బంగళాలు, సొంత బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయండి? అన్నీ అద్దిళ్ళే. ఏ సంఘం కట్టినా వాళ్ళింట్లో ఒక్కోవటం, వీళ్ళింట్లో ఒక్కోవటం, ఆడొక్కోవటం, ఏడొక్కోవటమే. నీతిమంతులకి, ప్రతిష్ఠితులకి చర స్థిరాస్తులు ఉండవు. అలాంటోడైతేనే సంఘం కొరకు ప్రాణం పెట్టగలడు. ఇప్పుడు సంఘం కొరకు ప్రాణం పెట్టేవాడు. సంఘం అంటే ఏంటి? పరిశుద్ధ గుణాలు నేర్పడం కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. నీతిని నేర్పడానికి ప్రాణం పెట్టేవాడై ఉండాలి. ఇప్పుడు ఇలా బాధ ఏంటో తెలిసిన? క్రిస్టమస్ గ్రాండ్గా జరపాలి. నేను అడుగుతున్నానండి, అపోస్తులు ఎక్కడైనా సెమీ క్రిస్టమస్లు, గ్రాండ్ క్రిస్టమస్లు, యూత్ క్రిస్టమస్లు, పెద్దోళ్ళ క్రిస్టమస్లు, చిన్నోళ్ళ క్రిస్టమస్లు, పిల్లకాయల క్రిస్టమస్లు, మరి అప్పు మామూలుగా ట్రైనింగ్ ఎవరెవరో. ఇప్పుడు వీళ్ళు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లు అయ్యాయి అన్నేంటి? అప్పు ఎలా చేసి దేవుని పని ఎలా చేయాలి అయ్యే నేర్చుకొని వచ్చేది.
మా దగ్గరికి వచ్చి మీకు అర్థం కావట్లా, మిమ్మల్ని చెరిపేది చిన్నదే, ప్రమాదం ఎంత పెద్దది తెలిసినా జీవంలో నుండి వేరైపోతారు. మీకు తెలుసా? మీకు అన్యజనులు చేసినట్టు చేస్తే జీవములో నుండి మీరు వేరైపోతారని రాసేసాడు పౌలు. చిన్నదే. నేను అందుకే చెప్తున్నా, పరలోకం అంగీకరించిన సువార్త ఏంటంటే అపోస్తుల చేత ప్రకటించబడిన సువార్తని పరలోకం మొత్తం అంగీకరించిన సువార్త. అందుకని అపోస్తులు ఏమంటారు? అయ్యా, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవరు ప్రకటించినా. మరి నేను అడుగుతున్నాను అయ్యారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో, యేసు ప్రభు పుట్టినరోజు అపోస్తులకి చేయటం తెలియదంటారా? వాళ్ళు అంటాడు, వాళ్ళేమో అపోస్తులు అంటారు, ఆయన ఆదిలో ఉన్నవాడు, ఆయన నిన్న నేడు ఉన్నటువంటి వాడు, ఆయన సృష్టికి ముందలే ఉన్న దేవుడు. ఇదే కొలసి పత్రికలు అంటాడండి. ఇదే కొలసి పత్రికలో 1:19 అక్కడ చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. నానా నేను అడిగింది చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన లేకుండా ప్రపంచాలు పుట్టలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టినోడు కాదు, ఆయన వచ్చినవాడు. పుట్టినోడికి నువ్వు పుట్టినరోజులు చేస్తావు, వచ్చినోడికి నువ్వేం చేస్తావు? ఇక మీ ఇంటికి వచ్చినోడందరికీ కేకులు కట్ చేయి, ఇంట్లో కూర్చోబెట్టి చూద్దాం ఏం చేస్తావు. ఎందుకంటే ఫ్రాన్సిస్ గారు, ఏమండి, ఆత్మ ఎప్పుడు కూడా పరసంబంధమైన వాటిని నీకు ఇచ్చి నడిపిస్తుంది. పరసంబంధమైన వాటిలో ఎలాంటి చెత్త క్యాలెండర్లో అబ్బాబ్బా యేసు రక్తమే చేయం. అబ్బాయి మన క్యాలెండర్ ఒకటి పట్టిరండి రే, కిందకి వెళ్ళి ఒకటి పట్టిన ఏడి ఇసాక్ అదిగో ఇక్కడే ఉంది. సరే పట్టరాపో, ఇక్కడే ఉంది, మీరు చూడండి. మీకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క క్యాలెండర్ ఇస్తానులేండి, ఏం బారబారు మాకండి. ఒక్కొక్క క్యాలెండర్ ఇస్తాను, అందులో ఏముండదండి. ఎటు తిరిగిన కళ్ళు గుడ్డి, ఇటు తిప్పితే వాక్యం, అటు తిప్పితే వాక్యం, కిందకు చూస్తే వాక్యం, పైకి చూస్తే వాక్యం, ఇంకేముండదు. పైనేమో కొంచెం దృశ్యం అంటే టాపిక్ రెఫరెన్స్ ఇస్తారు, ఆ టాపిక్ దగ్గ ఆ దృశ్యాన్ని కొంచెం పైన వేశారు అంతే, అదొక్కటి తప్ప ఇంకేం లేవు. కింద మాత్రం ఈ ప్రార్థన అవసరతల కొరకు జస్ట్ నా ఫోన్ నెంబర్ ఉంటుంది. అంటే ఎవరికైనా ఏదైనా శ్రమ కలిగితే కొత్త ఏదైనా డౌట్ వచ్చినా అడగటానికి ఉంటుందని. ఇదన్నమాట. అయ్యా ఏమైనా ఉన్నాయ్యా? పిల్ల ఫోటోలు, పెద్దోడి ఫోటోలు, మా తాత ఫోటోలు, మా అమ్మ ఫోటోలు, మా ఆవిడ ఫోటోలు, పిల్లల కోటి ఫోటోలు, కోట్లు, సూట్లు, కాట్లు, పాట్లు, టైలు, టక్కులు, తోలు తీసి అండేస్తాడు దేవుడు. ఏంటి సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఎందుకండి మన అవతారాలు ఎందుకు? మన అవతారాలు ఏ పాపినైనా కాపాడతాయా? చూపించండి. అపోస్తులు ఏమన్నారో తెలిసిన చదవండి. 2 కొరింథీ 5:16 చదవండి. 2 కొరింథీ పుస్తకం. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. శరీర రీతిగా అపోస్తులను నడిపించిన పరిశుద్ధాత్మ ఎవరిని ఎరగదంట? అయిలారా కొంచెం ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ చదువునానా? కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. ఏమండి, అపోస్తులు యేసు ప్రభుతో నడిచారుగా, ఆయన్ని కూడా ఎరగరా? ఎవరిని ఎరగము? మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండెనను, ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. ఏమండి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు మేము ఆయన పరిచర్యలో ఆయనతో పాటు తిరిగాం. కానీ ఇక మీదట శరీరీతిగా ఆయన ఎలాగుంటాడో మాకు తెలియదు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. గొడ్డ చప్పుడు కూడా గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మస్వరూపి ఆయన. ఈ రోజున పాస్టర్ల తల్లిదండ్రులు ఎవరన్నా పాస్టర్లు అయితే ఇక వాల్ పోస్టులు, బ్యానర్లు నిండా ఏంటి దీన్ని ఏమంటాం, క్యాలెండర్ నిండా
ఏంటి ఫౌండర్ అంట, వ్యవస్థాపకులు ఫౌండర్లు అంటావును, పెద్ద బొమ్మ వేయటం. ఏ ఊరిలో నేర్చుకున్నారో? ఆత్మచేత నడిపించబడేవాడు ఇలాంటి దిగంబర వేషాలు వేయడు. ఆత్మ లేనోళ్ళు దిగంబరత్వపు వేషాలు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. తన్ను తాను ఎవడో చూపించుకుంటాడు. అపోస్తులు యేసు అంత సృష్టికర్త ప్రాణం పెట్టినోడు, ఆయన గురించి సర్వప్రపంచానికి సువార్త ప్రకటించే హతసాక్షులైన అపోస్తులు అంటారు. ఆయన శరీరీతిగా ఎలాగుంటాడో మాకు తెలియదండి. మరి ఇప్పుడున్న సేవకులంతే ఎవరి దగ్గర నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పండి. అపోస్తుల దగ్గర నేర్చుకుంటే వాళ్ళు ఏం చంపేస్తారో తెలిసిన? ఫోటోలు వీడియోలు మొత్తం చంపేస్తారు. ఫోటోలు వీడియోలో ఏముండదురా నాయన. పిల్లలు కష్టపడి నీకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు మేకప్ వేసుకొని మళ్ళీ లేని మేకప్లు మొత్తం క్యాలెండర్లో పెట్టి, ఎందుకు నాయన అంత బాధ ఏమొచ్చి పడింది? అసలు ఫోటోలు లేని ప్రామిస్లు ఎక్కడ ఉన్నాయి నాన్న? ఆ ప్రామిస్ పక్కన ఏదో ఒక ఫోటో కావాల్సిందే. పిల్లకాడి ఫోటోనో, ఆ మేక ఫోటోనో, గొర్రె పిల్ల ఫోటోనో, ప్రకృతి సంబంధమైన ఫోటోలో, మనుషుల ఫోటోలో ఎవడో ఒకటిది. అసలు ఉపదేశం ఏ మాటకు ఆ మాట. హెబ్రోన్ వాళ్ళు పెంతుకొస్తాడు తప్ప వాళ్ళ దగ్గర మాత్రం ఏది ఒక కిరీటం మాత్రం పెడతారు హెబ్రోను. ఇక టీపీఎం వాళ్ళు అయితే అది కూడా ఉండదు. ఇక కొంతమంది వీరులు సూర్యులు అయితే పావురాన్ని దించుతారట. మరి ఎక్కడ ఏరుకొస్తారో నాకు అర్థం కాదు. క్షయమైపోయేదానిలో నువ్వు జీవాన్ని ఏం చూస్తావు? పావురం వల్లే అన్నాడు కానీ పావురం అన్నాడా? పరిశుద్ధాత్ముడు పావురం వల్లే. నేను అన్నాను కానీ మేకనయ్యానా? ఏమో మరి అదొక ప్రేరేపణ, అదొక ఆత్మ. ఇవన్నీ దిగంబరత్వపు ఆత్మలు. ఇంకా సరైన ఉపదేశంలోకి మనం వెళ్ళాల్సిన, ఇంకా వెళితే నరాలు తెగిపోయే విషయాలు వస్తున్నాయి. ఏమండి, గుడ్డెద్దు చేలో పట్టు చెయ్యొద్దండి సేవ. పరిశుద్ధులారా, మీరు మరుగైపోండి, నా ప్రభుని ప్రకాశింప చేయనివ్వండి. అపోస్తులు ఏం ప్రకాశింపజేశారు? ఆయనలో ఉన్న ప్రత్యక్షతలను ప్రత్యక్షపరిచారండి సంఘాలకి. వాళ్ళు నేర్చుకున్న సువార్తలో ఏం పొందారంటే సంఘాలు నిరీక్షణను సంపాదించుకున్నారండి, పరిశుద్ధతను సంపాదించుకున్నారండి. వాళ్ళు బ్రతుకుండగానే పరిశుద్ధుల చేత సాక్ష్యాలు పొందారండి. ఈ రోజున మన ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరూ మనకు సాక్ష్యం ఇవ్వట్లా. నా భర్త చనిపోతే మహిమలోకి వెళ్తాడు, నా భార్య చనిపోతే నా పిల్లలు పరిశుద్ధులని సాక్ష్యం ఇచ్చే జీవితం లేకుండా నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు నాకు అర్థం కావట్లా. ఆదాము దిగంబరిగానే ఉండి స్వరాన్ని వింటున్నాడు. అక్కడ దిగంబరిగానే ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు. అపోల్లోకి ఏమి లేదు, ఆత్మ లేదు. తన ఆత్మలో తీవ్రత కలిగిన వాడు. ఉపయోగం ఉందండి. అందుకని ఆత్మ నడిపింపు కలిగిన వాడు ఏం చేస్తాడంటే పాపాన్ని చంపటానికి, తను బలైపోవడానికైనా ఇష్టపడతాడు. నీతిమంతుడు చస్తే తప్ప నీలో ఉన్న పాపం చావదో, నీ కట్లు తెగవు. నీ దిగంబరత్వం నుండి బయటకు రావాలంటే నీ కొరకు ఒక ప్రతిష్ఠితుడు చచ్చిపోవాలా. లోకానికి పాపానికి పనికిరాని దేహాలుగా తయారవ్వకపోతే నీకు ఉపదేశం చేసేవాడు లోకానికి పాపానికి పనికిరానోడు అయి ఉండాలి. వాడే అప్పులు వడ్డీలు చీటీలు చేసేవాడు. నీకెట్లా నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఎలా సిద్ధపడ? నీ దిగంబరత్వాన్ని ఎలా కప్పుతాడు? తండ్రిగా దైవజనుడుగా నేను కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాను మిమ్మల్ని. మీకు తెలియదండి. ఒక రోజున విడిచిపెట్టబడినప్పుడు ఆ రోజున ఎలుగెత్తి ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. ప్రాణం పెట్టేవాడుగా ఉండకపోతే ఆత్మలను దేవుడు పంపడం, వెలుగు దూత పంపుతుంది. యెషయా పుస్తకంలో ఎక్కడ 42:4లోనే ఎక్కడ ఉంటుంది, యాకోబు నువ్వు ప్రాణం పెట్టేవాడుగా ఉన్నప్పుడు, ఆ మాట ఎక్కడ ఉంటుంది చూడండి, 43:4లోనో 42:4లోనో 43:4 చూడనా, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున కనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ప్రాణం పెట్టే జీవితం లేకపోతే దేవుడు ఆత్మల మీ దగ్గర తీసుకురాడు.
ఇప్పుడు మీ దగ్గరికి ఎట్టబడితే అట్ట ఆత్మలు వచ్చినాయి అంటే అవన్నీ వెలుగుతోత మీ మైనస్లను చూసి తీసుకొచ్చి పెట్టేస్తుంది. వాళ్ళని చూసి మురిసిపోమాకండి. ధనవంతుడి కనుక ఎలా పెరుగుతాడో అలా పెరుగుతారు అంతే మీ దగ్గర. కానీ ప్రభు రాకని గుర్తుపట్టలేరు, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారనే ప్రత్యక్షత తెలియకుండానే సంఘం ధనవంతుడి కనుక నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడు ఎప్పుడు కూడా ఒక సేవకునికి ఆత్మల్ని ఎప్పుడు ఇస్తాడో తెలిసిన, ప్రాణం పెట్టబద్ధుడై ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు ఒక సేవకుడిని. ప్రాణానికి భయపడుతున్నాడా, ప్రాణం తెగించి దేవుడి చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నాడా? ఏమండి, బిడ్డల్ని చదువులు మానిపించేస్తే ఇక్కడే ఉన్నారు అడగండి, మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు అడగండి. పిచ్చెక్కిపోయింది, మావాడు పనికిరాడిక, ఉద్యోగాలు మానేశాడు, రిజైన్ చేశాడు, నిర్దాక్షిణ్యంగా అన్ని వదిలిపెట్టేశాడు, డబ్బులు పంచిపెట్టేశాడు, అన్ని బంగారాలు విడిచిపెట్టేశాడు, పిల్లలు చదువులు ఆపేశాడు. ఏంటికి పిచ్చెక్కింది? ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నీ పిల్లలు ధన్యులురా. కొట్టా చప్పలు కొట్టగడియా. ఒక త్యాగం, నష్టం, వైరాగ్యం, ప్రతిష్ట లేకుండా సేవ జరగదు. ఒక్కొక్క దైవజనుడికి ఇంట్లో వాళ్ళు ఎవ్వరు సపోర్టర్, ఒంటరిగానే ఉండు, నీకెవరు అక్కర్లా. విశ్వసించలేదా? వాళ్ళతో నువ్వు రాజీ పడమాక, నువ్వు అక్కడవే సిద్ధపడి వెళ్ళిపో. అదే లాజరు ప్రతిష్ట, పేద లాజరు ప్రతిష్ట. ఒంటరిగానే సిద్ధపడు అంతే. నో మోర్ ఛాన్స్. ఒకళ్ళతో నీకు సంబంధం లేదు ఇక. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన దిగంబరత్వం, గుడ్డితనం ఎంత ప్రమాదం అనేది ఈ రోజున మనం గుర్తుపట్టే పరిస్థితులు లేకపోతే, నిన్ను నడిపిస్తున్న నాయకుడు అలాంటి వాడై ఉండాలి. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నానండి, ఐఎఫ్జే పేరు మోసిన సేవకులు మీకు తెలుసు. శాస్త్రి గారిని అడిగాను నేను, ఏంటయ్యా ఒక ఫోటో ఏంటయ్యా, వెనకేమో తల్లిదండ్రుల ఫోటో, ఎదరేమో నీ ఫోటో, ఎవరు చూస్తారయ్యా? 7 మెట్లు పుస్తకం రాస్తే, దేవుడు జీవగ్రంథంలో 7 మెట్లు రాస్తే 12 మెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాస్తారయ్యా వీళ్ళు? విమర్శ కాదండి, ఫేస్ టు ఫేస్ నాతో. పరిశుద్ధాత్మ ప్రేరేపించాడంట. ఒక దైవ సేవకురాల గురించి పాట పాడాల్సిన అవసరం ఏంటండి? విమర్శ కోసం చెప్పట్లా, అన్నీ ఇదని నేను చెప్పట్లా. పరిశుద్ధులు అయ్యా, జఫనేయ పరిశుద్ధుడు. విమర్శ కోసం నేను చెప్పట్లా, ఒక మైనస్ను గుర్తుపడడం కొరకు చెప్తున్నా. చిన్న పులిసిన పిండే. అందుకనే ఆజ్ఞాతిక్రమం ఒక్కటే. ఆజ్ఞాతిక్రమం అనేది నీకు నాకు కనపడిద్దా, కనపడకపోయినా దేవునికి కనపడింది. ఎందుకంటే ఆజ్ఞ దేవుంది. దేవుని ఎదుట ఆజ్ఞను అతిక్రమించడం లేదో మన మనస్సాక్షిని పరీక్షించుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడున్నటువంటి దుర్బోధల వల్ల ఏమైపోయిందంటే, అసలు కనీసం పరీక్షించుకునే కోటాలు లేవు ఇవాళ. అన్ని పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, జబ్బల మీద జబ్బలు పీక్కు తినే కోటాలే మొత్తం. ఎక్కడన్నా చూడండి. ఉపవాస కోటాలు లేవండి అసలు. సంఘాల్లో ఉపవాస కోటాలు మర్చిపోయారు. అదేమంటే 30 రోజులు 50 రోజులు పబ్లిసిటీ కోటాలు. మళ్ళీ అందులో పబ్లిసిటీ కోటాలు ఉంటాయి, తప్పులేదు. ప్రవక్తలు పాత నిబంధనలో అనౌన్స్మెంట్ చేసి ఉపవాస కోటాలు ఏర్పాటు చేశారు. దాని వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి? మనందరం దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాం. దేవునికి విరోధమైన బ్రతుకుల నుంచి మనం బయటపడాలి రండని కేకలేశారు, అనౌన్స్మెంట్లు చేశారు, అవునా? కానీ ఇప్పుడు అనౌన్స్మెంట్లు ఏంటి? పిల్లలు చదువుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు. ఏందా బాధలు? పెళ్ళిళ్ళకును, చదువులకును, ఉద్యోగాలకును ఉపవాస కోటాలా? ఎక్కడ నేర్చుకున్నారయ్యా? చిన్నదే. ఏమండి, ప్రమాదం చిన్నదే అవ్వచ్చు, కానీ నష్టాలు చాలా ఎక్కువ జరుగుతాయి. నేను అదే చెప్తున్నాను, మీకు ఉపదేశం చేసేవాడే ఎవరో మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి.
మీ పైన ఉపదేశం చేత మిమ్మల్ని ఖండించి సరిచేసే పరిశుద్ధుల్ని పెట్టుకోకపోతే మీరెట్టున్నా బ్రదర్ అసలు హల్లెలూయా, నీకు 50 మంది పిల్లలు ఉన్నారంటే సంఘంలో, అసలు నెంబర్ 1 పాస్టర్ బ్రదర్ అంటున్నారు. అది పొట్ట గింజలు అనేది తెలియట్లా. ప్రభు సేవకుల కూటం గురించి, సంఘం గురించి నాతో మాట్లాడింది ఏంటి తెలిసిన, పొట్టు మొత్తం పీకెత్తాను, నీకు గింజలు ఎత్తున్నాను కదా, నీకు ఎందుకు బాధ, సేవ ప్రారంభించినప్పుడు చెప్పా, మళ్ళీ ఇది రెండోసారి నాకు ప్రభు చెప్పడం. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మాట నాతో ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. పొట్టు మొత్తం తీసేస్తాను, గింజలు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంతే. అర్థమవుతుందండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనం చూడండి నాన్న, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక, ఇక్కడ చూడండి, సిగ్గుపడడంట. సిగ్గుపడక అని అంటే అర్థం ఏంటి చెప్పండి? సిగ్గుపడను, నేను సిగ్గుపడను అంటే అర్థం ఏంటి? తనకు తాను దిగంబరిని కాను అన్న సంగతి. అంటే ఇప్పుడు తనకేముంది? ఇప్పుడు పరిశుద్ధ వస్త్రం. అర్థమైందండి? ప్రతిష్ఠ వస్త్రాలు తనకు కప్పబడ్డాయి. అర్థమైందండి? మనోనేత్రాలు వెలిగించబడినప్పటికీ కూడా వాళ్ళ దిగంబరత్వం లేని వారిగా సంపూర్ణతకు నిలబడ్డాడు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మిమ్మల్ని నడిపించే నాయకుడే ఆ సంపూర్ణతను మీకు చూపించకపోతే మీరెలా గుర్తుపట్టి ఫాలో అవుతారంటున్నాను నేను. ఇప్పుడు పునరుద్ధానం ఉందని మన పితరులను, పరిశుద్ధులను, అపోస్తులను చూడబట్టే కదా ఆ ప్రత్యక్షత మనకు తెలిసింది. ఇప్పుడు దాన్ని విశ్వసించి నడవడానికి ఇప్పుడు మనకు ముందుందన్న మాదిరి కలిగినటువంటి పరిశుద్ధులు ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు, కార్లు, మేకప్లు, ఏమోనండి, మిగతా అన్నీ మీరే ఫిల్ చేసుకోండి. ఆత్మ సంబంధమైన యెషయా గురించి మీకు తెలుసు కదా. యెషయా ఎన్ని సంవత్సరాలు దిగంబరిగా తిరిగాడు? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. చూడండి ఆ మాట. యెషయా 20లో 23వ వచనం నుంచా, లేకపోతే మొదటి నుంచి కూడా చదవచ్చు, లేదా 3 నుంచి చదువులే నాన్న. 20వ అధ్యాయం, యెషయా పుస్తకం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువున్నానా. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు చూచునుగాను సాదృశ్యముగాను 3 సంవత్సరముల దిగంబరి అయి. ఎవరెవరికి సూచనగా? ఏ దేశాలు అక్కడ ఉన్నాయి? ఐగుప్తు, కూషు, ఐగుప్తు, కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరముల దిగంబరి అయి జోడు లేక చెప్పులు కూడా లేకుండా నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు. చాలే, ఇక మిగతా మ్యాటర్కి వద్దులేండి, మళ్ళీ నాకు టాపిక్ హెవీ అయిపోద్ది, నాకు సమయం సరిపోదు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. యెషయా ఎవరు? ప్రవక్త, అవునా? ప్రవక్త అయిన యెషయా ఇప్పుడు భూమండలం మీద ఎలా తిరుగుతున్నాడంట? దిగంబరిగా తిరుగుతున్నాడంట. ప్రపంచానికి ఏం కనపడుతుంది? యెషయా ప్రవక్త యొక్క దిగంబరత్వం కనపడుతుంది. కానీ దేవుని దృష్టికి ఏ దిగంబరత్వం కనపడుతుంది? ఎవరి దిగంబరత్వం కనపడుతుంది? అర్థమైందండి? రేపు భవిష్యత్తులో వాళ్ళ బతుకులు అలా కాబోతున్నాయి. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. యెషయా నువ్వు చూపించు మాదిరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీతిమంతులు ఎట్టుంటారు తెలిసిన? వాళ్ళకి సరిగ్గా వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా ఉండవు. గాయాలతో, రోగాలతో, దైవిక స్వస్థతలో ఉంటూ గడగడగడగడ వణుకుతూ ఏ లాభాపేక్ష లేకుండా ఎప్పుడు చూసినా చిన్న 100 రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారు తెలిసిన? ఇప్పుడు
ఇప్పుడు పాస్టర్ల కాన్ఫరెన్స్కి ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? 10 కార్లు మెయింటైన్ చేసేవాడు కనుక నేను అటు మీటింగ్ పెడుతున్నానని చెప్పని గాలికి తెలిసిన ఆ శబ్దం ఏమి లేదండి, ఇంకా ఏమి లేదు. బెల్లం ఉన్న చోట ఈగలు గర్ర తిరిగొచ్చి కూర్చున్నట్టు కూర్చుంటారు. నా బాబే నా కొండలు ఉన్నాయి చూసారా? జామునేనంట. ఏం చెబుతావు? ఇప్పుడు బయటికి ప్రపంచానికి ఏది దిగంబరత్వం కనపడుతుంది చెప్పండి? ఇప్పుడు దేవుని దృష్టికి ఎవరు దిగంబరులు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఆత్మీయ నేత్రాలకి ఏది దిగంబరత్వం, ఈ భూమండలం మీద ఉన్న మనుషులకి ఏది దిగంబరత్వం కనపడుతుందో చెప్పండి? ఇప్పుడు యెషయా దిగంబరిగా తిరగడానికి కారణం ఏంటో తెలిసిన? మీరు ఊహించండి. అతనికి పరిశుద్ధ అలంకరణ ఉంది. కొట్ట చప్పలు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైతే చప్పలు కొట్టు, లేదు మేలకొనకు వచ్చా ఏం అక్కర్లేదని. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, మళ్ళీ చెప్తున్నాను వినండి. యెషయాకి తెలుసు దేవుడు తనకిచ్చిన మహిమ వస్త్రాలు ఉన్నాయి. చూసారా? బహిరంగ దిగంబరత్వానికి వాళ్ళు భయపడరు. అపోస్తులు వస్త్రహీనులు. అపోస్తులు ఏమన్నారు? మేము దిగంబరులం అన్నారా లేదా? వస్త్రహీనులై ఉన్నాం, మేము దిగంబరులమైనప్పటికీ. అవునా? కానీ వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? అర్థమైందండి? ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత మేము దిగంబరులమని చూసుకున్నారు, గుర్తుపట్టారు. అర్థమైందండి? ఇదే దిగంబరత్వం. ఆత్మ ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో వీళ్ళు దిగంబరులన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఆత్మ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, వారితో ఉన్నప్పుడు, మహిమ వస్త్రాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏ సిగ్గు తెలియలేదని రాసింది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? కొలసి 1:19 ఏమంటున్నాడు? మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక. ఏ విషయంలో అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి ఏమండి? ఆలోచిస్తారా? ఎన్ని విషయాలు ఉన్నాయి? పక్కన అసలు ఆ విషయాలని సంఘాలకి ఏమి నేర్చుకున్నారో, సంఘాల్లో ఏమున్నాయో చూడండి. అన్ని విషయాలంటే అయ్యి ఆత్మ సంబంధమైన దిగంబరత్వం లేని సంపూర్ణమైన గుణాలండి అన్ని విషయాలు. మరి ఇప్పుడు చెప్పే విషయాలేంటి? తెలిసిన గ్రాండ్ క్రిస్మస్, ఏమో ఈ 35 సంవత్సరాల సేవ సంవత్సరికాలు, మందిరం ఏంటిది అది, వార్షికోత్సవం, ఇవన్నీ నేర్చుకున్నారు. అవన్నీ మనకి దినాలు సంవత్సరాలు ఉన్నాయి అసలు. మరి ఏ ఊర్లో నేర్చుకుని చేస్తున్నారు? భయపడరా? శపించబడతారని చెప్పాడు కదా. పరిశుద్ధుల అపోస్తుల ద్వారా అంగీకరించబడిన సువార్త కాకుండా వేరొక సువార్త ఉంటే మీరు అంగీకరించబడరని చెప్పాడు కదా. మీరు శపించబడిన వాళ్ళు అన్నారు కదా. శాపగ్రస్తంలో ఉండి సేవ చేస్తానంటారేంటి? రాత్రి ఒక తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభువా సెమీ క్రిస్మస్కి దాన్ని ఏమంటాం, అదే పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు అయ్యా, పిల్లలు కాపాడయ్యా అంటారు. పిల్లలు కాపాడి డ్యాన్సులు వేస్తున్నారంట. వాళ్ళు డ్యాన్సులు వేయడానికి పిల్లల్ని కాపాడాలంట. ఏం ప్రార్థనలో మరి అదొక కోటాలు. తెల్లని వస్త్రం వేసుకోవాలా అన్నారు. వేసుకోమని చెప్పింది ప్రభు. ఒరే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు వేసుకో అన్నాడు. ఆయన వేసుకోమన్నాడు. మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత నీకు అనుమానం ఎందుకు? తెల్లని వస్త్రం వేసుకుంటేనే మనం పాస్టర్లమా అని నువ్వు అనుకుంటే నేనేమంటాను? నేను ఇప్పుడు వేసుకోమని చెప్పింది ఎవరయ్యా అని అడిగా. ఒక పాస్టర్ గారు నన్ను అడిగాడు. అడిగితే వేసుకోమని చెప్పింది ఎవరు? ప్రసంగిలో 9:5లోనే ఎక్కడో ఉంది. 8:9 ఏడో ఉంది. ఏదో తెల్లని వస్త్రాలు వేసుకోయ్యా కొడుక అన్నాడు. వేసుకోండి అయిపోయా. పోనీ ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని థియేటర్ల దగ్గర నుంచోగలవా? నుంచోలేవుగా. కొంచెం క్రమం ఉంటుందిగా, అది నిన్ను కాపాడిద్దిగా. నీ సొమ్యం పోయింది వేసుకోవడానికి. వాడికి రంగు మీద వ్యామోహం తగ్గదు.
అన్ని జనుల వంటి వస్త్రములు మీరు వేసుకుని ఎడలా రాయబడి ఉంది కదా. మీరు శాపగ్రస్తులని రాయబడి ఉంది కదా. ఏ పరిశుద్ధులు ఒక తెల్లని వస్త్రాలు, దేవదూతలు తెల్లని వస్త్రాలు, యేసు ప్రభు తెల్లని వస్త్రాలు, పరిశుద్ధులు అపోస్తులు అంగీలు వేసుకున్నారని రాశాడు. దైవజనుడు అంగీలు వేసుకుంటే ఏం పోయింది? అంగీలు అంటే ఏంటంటే ఆర్సిఎం వాళ్ళు వేసుకుంటే ఉంటుంది చూడండి పైనుంచి కిందకి, అది ఒరిజినల్ అంగీ అండి. ఇప్పుడు నేను వేసుకునేది కూడా కాదు. కాకపోతే ఏంటంటే వస్త్రం ఎక్కడ కూడా అవయవాలు కనపడకుండా కొంచెం క్లోజ్డ్గా ఉంటాయి అంతే. ఇది వేసుకోవడానికి కారణం. పంచజొబ్బ ఎందుకు వేసుకుంటామంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు షేపులు అవయవాలు కనపడవు, అది కొంచెం మరుగ్గా ఉంటాయని వేసుకోవటమే. మళ్ళీ దాన్ని ఏదో విచిత్రంగా పెట్టి చూపించుకోమాకండి. నా ఉద్దేశం అయితే అది. మీరేమన్నా అనుకోండి, నాకెందుకు. ఆలోచించండి. చదువున్నాను, నా సమయం అయిపోతుంది. అక్కడేమో టైం బాంబు పెట్టా, ఇంకా అరగంట కూడా లేదు. టైం బాంబు పెట్టి కూర్చున్నా. ఇవాళ దేవుని కృపను బట్టి పిల్లలు 10:30, 10ంటికి చాలామంది రావటం చూశానండి. 10:30కి కనీసం 15 మంది దాకా వచ్చారు. అబ్బో, దేవుని ప్రేమ కనికర పడుతుంది అనిపించింది. కొంచెం వస్తే కొంచెం దిద్దుబాటు కూడా చేపిద్దామని నా ఆశ. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే రాను రాను ప్రభు చిత్తం అయితే వచ్చే నెల మరికి ఏసీ ఏదో వస్తుంది అనుకుంటున్నాం. మరి వస్తే ఏసీ, లేకపోతే ఎండ రేకులే. కనుక ఏదొస్తే అది దేవుడిచ్చే అయ్యా, అదనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ దిగంబరత్వాన్ని ఇచ్చేది ఎవడు చెప్పండి? ఒక మనిషికి దిగంబరత్వాన్ని అప్పగించేది కూడా దేవుడే. ఏశావు ఉన్నాడు, ఏశావుని అప్పగించాడా లేదా? ఎక్కడుందా మాట? 49లో ఎక్కడ ఉండాలి. 49లో 7 లేకపోతే 10 అనుకుంటా. 10, 13, 10 అనుకుంటా. చూడు, ఆదికాండం 49, 10, 12, 13 ఎక్కడ చూడనా? చదవండి నానా, 10 చదువు. లేకపోతే షీలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. 49 ఇర్మియా నాన్న, క్షమించండి అమ్మమ్మ, అయ్యయ్యా నన్ను క్షమించండి. ఇర్మియా పుస్తకం 49 నాన్న, ఇర్మియా పుస్తకం 49, 10 చూడండి. నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను, ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను, అతడు దాగి ఉండకుండునట్లు నేను అతనికి మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగు వారును నాశనమగుచున్నారు. అతడు కూడా లేకపోవును. అనాథులకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రును నన్ను ఆశ్రయించవలెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 15వ వచనం చదువునానా? జనములలో అల్పునిగాను మనుషులలో నిన్ను నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. కొండ సందుల్లో నివసించువాడా, ఈ భీకరుడు కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా. కొండ సందుల్లో పర్వత శిఖరాల్లో ఉంటున్నాడంటే ఎవరు? దేవుని చేత దిగంబరైనోడు ఎక్కడుంటాడు? ఏమో ఏశావు, ఎదోము, అంతేనా? ఓబద్యాలో ఉంటుందా? ఎదోము. ఓబద్యాలో చదవండి. ఇర్మియా ఆమోస్ తర్వాత ఉంటుంది అనుకుంటా. చూడండి, ఆమోస్ ముందా, ఆమోస్ తర్వాత ఓబద్యా ఉంటుంది. చూడండి, ఓబద్యా 3వ వచనం చదవండి. అత్యున్నతమైనటువంటి పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడవేయగలిగిన వాడు ఎవడని అనుకున్నవాడా. హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఇప్పుడు చూసారా, దిగంబరికి ఏముంటుంది తెలిసిన? హృదయపు గర్వం ఉంటుంది. అయ్యా, దేవుని చేత శపించబడిన వాళ్ళు, హృదయం దిగంబరిగా చేయబడిన వాళ్ళు గర్వపు ఆత్మ ఉంటుంది. గర్వపు ఆత్మ ఎవరిది? లూసిఫర్ది. ఒక్క లూసిఫర్ ఆత్మ, గర్వపు ఆత్మ కనుక ఒక్కటి ఎంటర్ అయిందంటే ఆల్ ఇన్ వన్.
నువ్వు స్టార్టింగ్లో ఒక్కటే ఇదొక్కటే ప్రభా అని మహాశ్రమ పడతావు. అర్థమైందండి? దేవుని చేత దిగంబరైనోడికి ముందర గర్వం వచ్చి కూర్చుంటుంది. గర్వం వెనక కావలసిన మెటీరియల్స్ మొత్తం వస్తాయి. ఈడు ఎక్కడుంటాడు తెలిసినా, ఈడు సేవ అంతా ఎక్కడ ఉంటుంది తెలిసినా, ఆకాశంలో ఉంటుంది, కొండల మీద ఉంటుంది, మిద్దెల మీద ఉంటుంది. అసలు నన్ను పడగొట్టేవాడెవడు, అసలు నేను కేకేత్త 1,00,000 మంది వస్తారు, కోటానికి 1,00,000 మంది అంటాడు. అండి విమర్శ అనుకుంటున్నారు కదా. 4 రోజులాగుండి ఇవన్నీ కార్పొరేటివ్ మొత్తం పారిపోయి లండన్లో ఇక్కడున్న సంఘాలను వదిలిపెట్టి పారిపోయినప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడు నాకు తెలిసి పరిశుద్ధులు ఉండరు. భూమండలం అయ్యా అసలు ఎవడురా మనకి జ్ఞానం నేర్పేవాడు ఎవడురా అని వెనక తిరిగి చూస్తే నీకు ఒక్కడు కూడా కనపడ్డావు. ఇప్పుడు సేవ చేయాలంటే సొంత మందిరం ఉండాలండి. ఇప్పుడు నువ్వు సేవ చేయాలి, కారు అన్న లేకపోతే ఎట్టగండి. ఎవడు నేర్పాడయ్యా నీకు? ఎక్కడ నేర్చుకున్నావు? బేదలాజరు సేవ నేర్చుకో. నీ కొరకు దేవదూతలు అవుతాయి. కొట్టో చప్పులు కొట్టు గట్టిగా. ఒక్కడ కొరకు బ్రతకడం నేర్చుకో. ఒక్కడిని సంపూర్ణుని కను. నువ్వు సంపూర్ణుడు అయితే నీ గర్భఫలంలో పుట్టేవాడు సంపూర్ణుడు పుడతాడు. అంటే బ్రీడ్లు ఏం మారవు. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీ ఇత్తనంలో ఉన్న బ్రీడ్ ఏం మారదు. నీ భక్తిలో ఉన్న రంగంతా నీ పిల్లల్లో కనపడుతుంది. కంగారు పడమాకండి. నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో ఖచ్చితంగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసేవు దేవుని చేత దిగంబరైతే ఈ లోకంలో ఎట్ట ఉంటున్నాడు చెప్పు? ఎక్కడెక్కడ ఉన్నాడు చెప్పు? వాడు కొండల్లో ఉంటూ అంటాడంట, కొండ సందుల్లో ఆకాశం పైన కట్టుకొని నక్షత్రాలకు దగ్గరగా కట్టుకొని నన్నెవ్వడు ఏం పీకలేడు అనుకుంటాడంట. నన్నెవ్వడు ఏం చేయలేడు, నేను వెల్ సెటిల్డ్, నేనేం కదలలేను అనుకుంటున్నాడు. ఒక రోజు వస్తుంది. నా ప్రభు అక్కడ చదువు, నాన్న ఓబద్యాలు చదువు, ఆ 3, 4, 5 వచనాలు చదువు, బాగుంటాయి. చూడు, దానికి పేరేంటో తెలిసిన? అత్యున్నతమైన పర్వతం. ఇప్పుడు ఈ మినిస్ట్రీ పేర్లేనండి. ఇప్పుడు దైవజనుడికి అత్యున్నతమైన ఏంటో తెలిసిన? మా మినిస్ట్రీ ఏంటో తెలిసిన అంటున్నారు. చూసారా? అపోస్తులు ఎక్కడైనా మినిస్ట్రీ పేర్లు పెట్టారండి? చెప్పండి, మినిస్ట్రీ పేర్లు పెట్టారా సత్యప్రభు గారు? ఏదైనా ఊర్లో ఏరుకొచ్చి పెట్టారా? వీడు సేవ చేయాలంటే మినిస్ట్రీ పేరు కావాలా? నువ్వు భయపడే మినిస్ట్రీ పేర్లు పెట్టుకొని సేవ చేసేవాడు పరలోకం ఎట్ట వెళ్తావు? నాకు తెలీదు, మరి మీకు తెలిసినవి చాలా ఉంటాయిలేండి, నాకు అనవసరం. నాకు తెలిసిన అపోస్తులు సత్యం, వాళ్ళు ఎక్కడ పేర్లు మినిస్ట్రీలు పెట్టుకోలేదండి. మీరు కావాలంటే యోహాను 5:41 నుంచి చదువుకోండి, 41 నుంచి 48 వరకు చదువుకోండి, మీకు అక్కడ ఉంటాయి, అవి చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదువు నాన్న, చదువు, టైం అయిపోతుంది. చదువు. అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడవై ఉండి, అత్యున్నతమైన పర్వతాల మీద మీరు ఆసీనుడై ఉండి, కొండ సందులలో నివసించువాడా. అత్యున్నతమైన అంటే గొప్ప గొప్ప పేర్లండి. నీ ఇంటి పేర్లు, నీ పేర్లు, నీ ఫోటోలు, నీ వీడియోలు, రెవరెండ్లు, అత్యున్నతమైన అన్నీ ఇవే. అంటే నీకు విలువలను ఇచ్చి గొప్ప చేసి చూపించేవి అని అర్థం. ఇప్పుడు దిగంబర్ ఎట్టుంటాడు చెప్పు? దిగంబర్ దగ్గర ఏం చూస్తారు మీరు చెప్పండి? దిగంబర్ దగ్గర ఏం కనపడతాయి అంటే, మేమెవరో తెలిసిన ఓ సన్నాయి, మేమెవరో తెలిసిన దీప్ ఎంతుకోస్తు, మేమెవరో తెలిసిన గొంతుకోస్తు, మేమెవరో తెలిసిన బేతస్తా స్తా 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 స్తా. వాళ్ళు ఒకసారి మాట్లాడితే 1000 సార్లు వస్తాయి శబ్దాలు. ఇవన్నీ సత్యాలండి, మీకు తెలీదు. ఇవన్నీ గర్వపు ఆత్మలకు సూచనలు. ఇవే దిగంబరత్వం. ఇంకా ఆత్మ సంబంధమైన దిగంబరత్వంలోకి ఇంకెల్లా పౌలు చెప్పిన గుణాలు లేని ప్రతి సంఘము ఆత్మ సంబంధమైన దిగంబరులే. చూసుకోండి అన్ని విషయాలు. అబ్బా, ఆ మాట చదివి నేను అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదండి. మైండ్ హీట్ ఎక్కిపోయింది. అన్ని విషయాలంటే ఎక్కడెక్కడ కనపడ్డాయి అంటే వాళ్ళు నేర్పిన సంఘాల్లో, వాళ్ళ జీవితాల్లో కనపడ్డాయి. అవన్నీ పోగు చేయండి. పౌల్లో ఉన్న గుణాలు పోగు చేయండి. తిమోతికి చూపిస్తాడు. తిమోతి, నా దగ్గర ఏం చూసావు? ఫిలిప్పి సంఘమా, కొలస్సీ సంఘమా, నా దగ్గర ఉందని ఏం చూశారు మీరు? నా దగ్గర ఉన్నట్టు ఆ మాట చదువున్నానా మీకు చూపిస్తాను నేను. ఫిలిప్పి పత్రిక
1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినాను. కాదు నాన్న, కొన్ని కొలసి 1 చూడు, 1:27 చూడు. ఫిలిప్పీ 4:9. అది కాదు నాన్న, 4. మరియు క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. ఫిలిప్పీ 4:29. రైట్. 9వ వచనం. 29 కూడా ఉన్నాయి, 2-3 వచనాలు ఉన్నాయిలేండి. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలులు అందుకే అదేనండి, అన్నిటిలో దిగంబరత్వం లేని జీవితం అండి అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి చిన్న విషయాలు కాదండి, ఇవి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, అప్పుడు తెలుసుద్ది. వీటి గురించి ఆశతో ఆపేక్షించండి, అప్పుడు తెలిసింది. ఇవన్నీ ఆపేక్షించే వాళ్ళు ఎవరో తెలిసిన పరసంబంధమైన వాళ్ళు. అర్థమైందండి? ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే, అదే రెఫరెన్స్. 4:29. 1:29. క్షమించండి. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని వినుచున్నట్టు పోరాటము ఏమండి? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆజ్ఞతో కూడిన సువార్తలో ఏముంది? పోరాటం ఉంది. నేను లాస్ట్ ముందు సెక్షన్లో కూడా నేను చెప్పాను ఇవన్నీ. పోరాటం ఉండాలి. పోరాటం లేకుండా సువార్తను నమ్మాను అంటే అది అబద్ధం. ఏంటి పోరాటం? ఇప్పుడు పోరాటం ఏంటో తెలిసిన, వాళ్ళు శరీరంలో దిగంబరత్వం కాకుండా కాపాడుకునేదే పోరాటం. అర్థమైందండి? శరీరమే దిగంబరత్వంగా మారిపోయిందంటే పోరాటం లేకపోతే నీ ఇష్టం. ఇక పోరాటం ఎందుకు ఉంటుంది? మీకు చెప్పిన సువార్తలో ఒక జీవితం ఉంటుంది, నువ్వు నడిచే జీవితం ఒకటి ఉంటుంది, నీకు పోరాటం ఏముండదు. పోరాటం లేని సువార్త ప్రకటించడమే దిగంబరత్వం. అపోస్తుల్ని అన్ని విషయాల్లో దిగంబరత్వం లేనివారిగా ఉండి సేవ చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే అన్ని విషయాల్లో వాళ్ళు యోగ్యులుగా పోరాడి సంపాదించుకున్నారు. వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున సేవకులు అయ్యండి, పిల్లలు బీటెక్ ఎంటెక్లు చదవకపోతే వాళ్ళకి మంచి భవిష్యత్తు లేదనుకునే నువ్వు రేపొద్దున పరలోకానికి సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమో నాకు తెలియదండి, మరి మీ ఊహల్లో ఏమున్నాయో, మీరు ఎక్కడ విని ట్రైనింగ్లో వచ్చారో నాకు తెలీదు. ఏ ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుందో, ఆత్మచేత ప్రేరేపించబడిన వాళ్ళ ప్రేరేపణ ఎలాగుంది, ఇప్పుడు మనల్ని ప్రేరేపించిన ప్రేరేపణ ఎలాగుంది చెప్పండి. అందుకని అపోల్లోది కూడా చదువునానా, అపోల్లో చదువు. టైం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. నేను అపోల్లోది కూడా చదువునాను, చాలా విషయాలు ఉన్నాయి. 19వ అధ్యాయం 18 చివరి 26 నుంచి వదిలేతే అపోస్తుల కార్యాలు. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరో తెలిసిన యూదుడు, మళ్ళీ మామూలుడు కూడా కాదు, యూదుడు, ఆల్రెడీ యూదుడు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 27-24. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును. ఇప్పుడు నేనేమంటానంటే ఐలారా వినండి, ఇప్పుడు ఎఫెసీ సంఘంలోకి పౌలు రాకపోతే ఏంటి పరిస్థితి? పౌలు గనుక రాలేదనుకోండి, అక్కడికి పౌలు గనుక రాకపోతే ఎఫెసీ సంఘం పరిస్థితి ఏంటి? ఇప్పుడు అపోల్లో కూడా సేవకుడైనప్పుడు, పౌలు వచ్చినప్పుడు అపోల్లో కూడా సంపూర్ణతకి రావాల్సి వచ్చింది. కంటిన్యూ చేయనా? అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును. చూడండి, ఎఫెసీకి అతను కూడా వచ్చాడు, అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు, ఉండెను. అతడు ప్రభు మార్గం
విషయమై ఆ. ఉపదేశము పొంది. ఏమండి, ఆయన కూడా ఉపదేశం పొంది వచ్చినోడే, ఏం చిన్నోడు కూడా కాదు. నేను అడుగుతున్నాను, ఎఫెసీ సంఘానికి ఇప్పుడు గనుక ఆత్మచేత నడిపించబడే ప్రతిష్ఠితుడైన మెల్కీసెదెకు గనుక రాకపోతే ఇప్పుడు ఎఫెసీ సంఘం ఏమైపోద్ది? అక్కడున్న ఆత్మలన్నీ ఏమైపోద్ది? వెంటనేనండి, నిజంగా నేను ఈ సిచ్యువేషన్ చదివినప్పుడు వింటున్నప్పుడల్లా నేను పరవశించిపోతా. అంటే మన పైన తండ్రులు ప్రతిష్ఠితులు గనక లేకపోతే, ఇతను కూడా ట్రైనింగ్ అయినోడే, మంచి విద్వాంసుడే, లేఖనాలు బాగా ప్రావీణ్యత కలిగినోడే, మంచి టాలెంట్ ఉన్నవాడే. చదువు నాన్న, టైం అయిపోతుంది. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశములు పొందిన వాడై తన ఆత్మయందు తీవ్రపడి. చూసారా, ఏమి లేదు ఇప్పుడు అపోల్లోకి, ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అపోల్లోకి ఉన్న క్వాలిటీస్ కూడా మనలో ఎక్కువ లేవు. అయినప్పటికీ కూడా అతను యోగ్యుడవల. ఎవరు సరి చేయాల్సి వచ్చింది? పౌలు దగ్గర ఉన్నటువంటి అకుల్లా పిస్కిల్లాలు సరిచేశారు వాళ్ళు ముందల. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు సరిచేశారండి. ఆ తర్వాత పౌలు వచ్చిన తర్వాత ఆత్మ యొక్క బాప్తిసం గురించి, ఆత్మను గురించిన సంపూర్ణతను గురించి బోధించాడు. యోహాను బాప్తిసం తప్ప మరి ఏది కూడా పొందలేదు, వాళ్ళకి తెలియదు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆత్మ బాప్తిసం గురించి చెప్పి బాప్తిసాన్ని మరలా ఇచ్చారు. నేను అడుగుతాను, ఎఫెసీ సంఘానికి పౌలు కనుక రాకపోతే ఆ ఆత్మలో సంఘం పరిస్థితి ఏంటి? నేను చెప్తున్నాను దైవజనుడిగా, మిమ్మల్ని అందరినీ తోటి దైవజనుడిగా బతిలాడుతున్నాను. పరిపూర్ణ పరిశుద్ధులు మీ సంఘంలో కనుక లేకపోతే, పాపం చచ్చిపోయినటువంటి పాపం లేని పరిశుద్ధులు సంఘంలో లేకపోతే దేవుని ఆత్మ అక్కడ ఉండదు. రోమపత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి నాన్న. రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది, చూసారా, పరిశుద్ధమైనది దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏ సేవ? ఏ శరీరం అయితే పాపానికి పనికి రాకుండా దేవుని చిత్తానికి సజీవ యాగంగా అప్పగించుకున్న శరీరాలు సంఘంలో ఉండాలి. వాళ్ళే మెల్కీసెదెకు. ప్రైజ్ ది లార్డ్. ఆ మెల్కీసెదెకు క్రమానికి సంబంధించిన పరిశుద్ధులు గనక సంఘంలో లేకపోతే ఆ సంఘము సేవ కాదు. కనీసం అపోస్తుల చేతన సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగానన్నా పంపబడాలి. ప్రతిష్ఠితులైన అపోస్తులు చేతి కింద పంపబడాలి సేవకులు. కనీసం ఆ సహవాసం అన్నా ఉండాలి. అది లేకపోతే నీ కొరకు ప్రాణం పెట్టేవాడు ఉండడు, నీ దిగంబరత్వాన్ని కప్పే వస్త్రాల్ని బోధించే ఉపదేశ క్రమం కూడా ఉండదు. అలా లేకుండా ఎన్ని సంవత్సరాలు మీరున్నా నీ కొరకు దేవుడు కుట్టించిన చర్మపు చొక్కాయి తొడిగేంత వరకు నీ దిగంబరత్వాన్ని ఎవరు కప్పలేరు. నీ దిగంబరత్వాన్ని కప్పగలిగింది అపోస్తుల ఉపదేశ క్రమం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉపదేశ క్రమం లేకుండా నువ్వు చేసే పనులన్నీ చల్లం. నువ్వు శరీరంలో ఎన్ని వేలు ఖర్చు పెట్టు, డెకరేషన్లు చేయి. ఇప్పుడు పండగలకి డెకరేషన్లు చేస్తారంటే పెచ్చ డెకరేషన్లు. ఇక వాగ్దాన కార్డులు అయితే ఇక చెప్పక్కర్లా. అదేదో దొరికిన అడవిలో జంతువులు కనుక దొరికిన బ్రెడ్ ముక్కలు లాక్కున్నట్లు లాక్కోవటం వాటిని. ఇప్పుడు ప్రపంచంలో దిగంబరత్వం ఎంత విచిత్రంగా ఉందో చూసారు ఎప్పుడన్నా? అమెరికా, గ్రీకు భయంకరమైన దేశాలు ఉన్నాయండి. దిగంబరులుగా ఉంటేనంట ఎండ విటమిన్స్ అన్నీ వస్తాయంట బాడీకి. అది ఆ కిరణాలు పడినప్పుడు అంట బాడీ లోపలికి వెళ్ళి మంచి ఆరోగ్యం అవుతాయంట. అమెరికాలో బీచ్ల్లో ఎక్కడ పడితే అక్కడ పడుకొని, రోడ్ల మీద పడుకొని వీడియోలు అన్నీ అయ్యానండి. మనకు తెలియదేంది? ఆది మానవులు రోజులు ఎట్టున్నాయో ఆ రోజులు వచ్చేసినాయి. కొన్ని దేశాల్లో దిగంబరులుగా మగోళ్ళు, ఆడోళ్ళు దిగంబరులుగా, అదేదో దేశం పేరుందండి, నా పేరు గుర్తురాట్లా. గోవా మన ఇండియాకి కూడా వచ్చింది ఆ దెయ్యం. మన ఇండియాకి వచ్చింది. మన చుట్టుపక్కలన్నీ వెళ్తాయి ఇప్పుడు ఆల్రెడీ. కాదు కొడుక, కాదు. ఆ పేరు విచిత్రంగా ఉంటుంది.
ఆ దేశం అట్లాంటి చిన్న దేశం ఒకటి, ఆ పేరు నాకు గుర్తురావట్లేదే. కాదు నాన్న, ఆ దేశం మొత్తం దిగంబరత్వంగా ఉంటేనే మనం మనుషులు అని చెప్పుకొని స్త్రీలు పురుషులు మొత్తం దిగంబరులుగా తిరుగుతున్నారంటే ఇప్పుడు ఆ కల్చర్ మొత్తం ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు సంఘాల్లో భయంకరమైన దిగంబరత్వం. ఇప్పుడు మన సంఘాల్లో చూడండి ఎంత భయంకరమైన దిగంబరత్వం చూడండి. ఒక ప్రతిష్ఠితుడు మాత్రమే నీకు చర్మపు చొక్కాయిలను కుట్టించి నీ కోసం ప్రాణం పెట్టగలడండి. ఒక అపోస్తలుడి దగ్గర ఉపదేశం మాత్రమే నిన్ను కట్టిద్ది. అది మాత్రమే నీకు ఆత్మ యొక్క ప్రత్యక్షతలు ఇచ్చి నడిపిస్తుంది. అవి లేకుండా నువ్వు సంపాదించే అన్నీ నిలబడవు, అవన్నీ ఒక దినాన కూలిపోతాయి. ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మెలమెలలాడుతూ స్టారులా గెలుగుతున్న ఈ కార్పొరేట్ సేవకులు మొత్తం పారిపోతారు కొడుకులారా. నేను చెప్తున్నాను, ఒక తండ్రిగా మిమ్మల్ని బతిలాడుతున్నాను, పిచ్చి బోధకులు చుట్టూ తిరగమాకండి, గజ్జి తామరలు అతుక్కుంటాయి. ఏంటి మొన్న సోమవారం సాయంత్రం మీటింగులు జరిగితే ఒక పాస్టర్ గారు అద్దెకోటు వేసుకొని మరీ వెళ్ళాడండి. అద్దెకోటు వేసుకొని వెళ్ళాడు, అద్దెకోటు కొనుక్కొని వెళ్ళాడు అద్దె షాపులో. నా దరిద్రానికి నాకే తెలుస్తున్నాయి ఇవన్నీ. మళ్ళీ అదే నువ్వు చెప్పేవే గోల్డ్, ఆ కేసుకే అద్దెని తగిలించుకొని పోయిండు అక్కడికి. ఇప్పుడు ఇదేదో తేడా ఉందమ్మా, ఆడి దేవుడు కానీ ఇచ్చి ఉంటాడు. అయిలారా తండ్రిగా నేను చెప్తున్నాను, ప్లీజ్ అండి, ఇరుకు ద్వారం వేరు నాయన. ఇరుకు ద్వారంలో ఎలాంటి పిచ్చి పండగలో క్యాలెండర్ల ఫోటోలు, వాగ్దాన కార్డులు. వాగ్దానం అంటే ఏంటో తెలిసినండి. ఒక్క మాట చెప్పనా నేను, వాగ్దానం ఒక వ్యక్తి సంఘం వాగ్దానం నిలబొందుకుండా ఒక్క రెఫరెన్స్ చదివించి నేను ముగించేస్తాను. నా టైం అయిపోయింది, నన్ను క్షమించండి. ఒక్క మాటే 2వ పేతురు పత్రిక 1:4 చదువునానా. మళ్ళీ వచ్చే నెల వీళ్ళు వస్తారో రారో నా బాధ నాది. మంచిది, నీలాంటి సత్యం. చూడండి నాన్న, 2వ పేతురు పుస్తకం 1:4 మీ కృపయు నానా మొదటి నుంచి చదువు. ఆయన చదువు బిడ్డ, రైట్. ఆయన మహిమా గుణాతిశయములను బట్టి కృపయు సమాధానము విస్తరించును గాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఏమండి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వాగ్దానాలు మనకి ఎలా ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? ఆయన మహిమా గుణాతిశయములు ఎవరిలో ఉంటాయో వాడికి ఇచ్చాడు. ఇవన్నీ ఎవరికైతే ఆయన మహిమా గుణాలు ఉండవో ఈ వాగ్దానాలు పనిచేయవో. వాగ్దాన కూటం అని ఊగమాకండి. వాగ్దాన కోటాలు ఏం లేవు. వాగ్దాన కోటం అంటే ఏంటి తెలిసిన, వాగ్దానం పొందడానికి కావలసిన క్రీస్తు యొక్క గుణాలు సంపాదించుకొని ఎవడైతే ఉంటాడో ఆయన దృష్టికి ఆయన అలంకరణ ఎవరికైతే కనపడుతుందో ఆయన ఇస్తాడు ఆడికి వాగ్దాన కోటం. వాగ్దానాలు అతని దేహానికి ఇస్తాడు. మనం తగిలించుకుంటే తీసుకుంటే వచ్చేవి కాదండి. సంఘాలని మోసం చేయమాకండి. తెలుసుకొని సరి చేసుకోండి. తెలియకపోతే సరి చేసుకుందాం, తప్పేంటండి. ఇప్పుడు మోసపోయి జనాల్ని మోసం చేసి మోసపు డబ్బులు తిని బోవకూరలు వండుకొని తిని దట్టంగా నున్నగా వారులు దిగిపోయి చూసారా. మినిస్ట్రీలో వాళ్ళు ఎట్టుంటారు తెలిసిన, కుస్తీ పోటీల్లో బిళ్ళ మస్తాన్లో ఉన్నట్టు ఉంటారు, WWFలో ఉంటారు. ఇక ఇట్టు కూడా తిరగదండి మేడ. ఎందుకంటే హోటల్ నుంచి 5 స్టార్ హోటల్ నుంచి జీడిపప్పులు బాదం పప్పులు తిండే. ఒక నీతిమంతుడికి తిండి దొరకదండి. సంఘంలో పిల్లలే తిండి పెట్టరు మనకి. సత్యాన్ని చెప్తే నాకు తిండి పెట్టరండి. ఇక్కడ ఉపదేశం ఉన్నట్టు చెప్పు, నీకు తిండి పెట్టరు. నీకు తిండికి గుడ్లకు కూడా కరువు అయిపోద్ది, చూసుకోండి. నేను నిజమే చెప్తున్నా, సత్యం చెప్తున్నా. ఫ్రాన్సిస్ సత్యం చెప్పు. నీ ఇంట్లో వాళ్ళు ఏమి లేదు, మడత పెట్టి కొడతారు మళ్ళీ. ఆమోసు పుస్తకం 5:10 చదువునానా. ఇంకొక మొక్క వచ్చింది, తినండి పండగ. ఇక్కడ మటన్ మొక్కలు లేవు కానీ ఈ మొక్కలే ఉన్నాయి. తినేవాళ్ళు తినండి, డబ్బులు ఏమి లేవు, ఏమనుకోమాకండి. ఈ తర్వాత మీ ఇష్టం. మీ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ప్రభు కనుక ఒక కాగిత క్యా అన్నాడంటే
నేను అని కక్కేస్తా. అయితే గుమ్మములో నిలిచి ఆ. బుద్ధి చెప్పి వారి మీద గుమ్మములో నిలబడి బుద్ధి చెప్పే వాళ్ళ మీద జనులు పగబట్టుదురు. చూసారా, యథార్థంగా మాట్లాడి వారిని అసహించు. యథార్థంగా మాట్లాడితే అసహించుకుంటారంట. కనుక తల్లులారా, తండ్రులారా, ప్లీజ్ ప్రభు రాకడ కొరకు ఇప్పుడు ఇంత కష్టపడి సేవ చేసేది దేనికండి? ప్రభు రాకడలో ఆయన్ని ఎదుర్కోవడానికే కదా. ప్లీజ్, అంతకుమించి ఏం లేదు కదా. ప్రభు అపోస్తుల ద్వారా మనకేం ప్రకటన ఇచ్చాడో ఆ ప్రకటన తప్ప మిగతాది చెప్పొద్దండి, వద్దు, మనకు అవసరం లేదు. అక్కడ అపోస్తులు ఏం చెప్పారు, ఇప్పుడు నేనేం చెప్పాను, అపోస్తులు చెప్పిందే చెప్పాను నేను. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం విత్తారు, ఏం చూపించారు, అదే చూపించా. కాకపోతే ఈ లోకంలో జరుగుతున్న కొన్ని మాదిరి అటు ఇటు చూపించా, దానికి దీనికి తేడా. అంతకుమించి నేనేం చేయలే, ఇక్కడ ఉన్నాయే చూపించా. కాకపోతే కొంతమందికి ఏంటి అగలతాలు చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అవటానికి నా గుండెల్లో ఉన్న బాధ నాకు ఉంది. లేని ప్రకటనలు మనం చెప్పి మోసం చేసి బతికి ఎంతకాలం బతుకుతాం? ఏదో ఒక రోజున చేస్తాంగా. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని? ఎంత బతికి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని? బతుకున్నప్పుడే సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇలా ఈ కూటమి ద్వారా జరిగేది ఏంటంటే, మన దిగంబరత్వాన్ని కప్పుకునేటువంటి అపోస్తుల ఉపదేశ క్రమంలోకి వస్తే దేవునాత్మ ఖచ్చితంగా ఉపదేశ క్రమంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఆయన చేత కట్టబడింది మాత్రమే ప్రభు యొక్క సంపూర్ణతలో వస్త్రాలు కలిగిన వారిగా ఆయన్ని ఎదుర్కొంటాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.